బైబిల్ గ్రంథములో మనకి తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథములో మనకి 66 పుస్తకాలు ఉన్నాయని సంగతి తెలుసు. రాసుకోగల చిన్న చిన్న నేను ఇవన్నీ ఏదైనా రాసుకుంటే నీకు ఇస్తా. 66 పుస్తకాలు ఉన్నాయని మనకు తెలుసు. 2 భాగాలు బైబిల్ గ్రంథం కదా, పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథములో 39 గ్రంథాలు, క్రొత్త నిబంధనలు 27 గ్రంథాలు ఉన్నాయి మనకు తెలుసు. పాత నిబంధన భాగములు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కూడా భాగములుగా విభాగించవచ్చు. పాత నిబంధనలో మొదటి 5 గ్రంథాలు, పంచ గ్రంథాలు మీరు వినుంటారు తరగతి, ధర్మశాస్త్ర గ్రంథ ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఈ 5 గ్రంథాలని మోషే గ్రంథాలని, అయితే ధర్మశాస్త్ర గ్రంథాలని, లేకపోతే పంచ గ్రంథములు పెంటాట్యూక్ అనే మాట వాడతారు, మీరు థియాలజీలో చదివి ఉండొచ్చు. తర్వాత మనకి 12 గ్రంథాలు చరిత్ర గ్రంథాలు కనపడతాయి. యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు మనము ఈ 12 గ్రంథాలు మరి చరిత్ర గ్రంథాన్ని, ఇస్రాయేలు యొక్క చరిత్ర ఎలాగ ప్రారంభించబడింది, ఎలాగ గోత్రములు ఉన్నాయి, వాటి అనుభవాలు ఈ 12 గ్రంథాలలో. మరి ఎస్తేరు గ్రంథము ఆ చరిత్రలో ఒక కథ మాత్రమే అనే సంగతి మనం గుర్తిస్తూ ఉండాలి. ఆ తర్వాత భాగము మీరు ఇప్పుడు మనం ధ్యానిస్తున్న పరమగీతం కూడా ఆ భాగం కింద వస్తుంది. వాటి కావ్య గ్రంథాలు అని మాట్లాడుతారు. 5 పుస్తకాలు కావ్య గ్రంథాలు ప్రారంభము, మరియు యోబు గ్రంథం మొదలుకొని పరమగీతం వరకు ఈ 5 గ్రంథాలు మరి కావ్య గ్రంథాలు అని మనం వింటాం. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు కనపడతాయి. యెషయా మొదలుకొని మలాకి వరకు సుమారు 17 గ్రంథాలు ప్రవక్త గ్రంథాలు. ఈ ప్రవక్త గ్రంథాలని 2 భాగాలుగా మాట్లాడతా, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని. వాస్తవానికి తేడా అయితే ఏమీ లేదు, మనం విభాగించుకోవడానికే ఆ మాట మాట్లాడుకుంటున్నాం. ప్రవక్తలు పెద్ద చిన్న దేవునికి లేదు, కానీ వారు రాసిన పుస్తకాలు కొన్ని ఎక్కువ అధ్యాయాలు ఉండడం బట్టి, కాబట్టి సుమారు యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే ఆ గ్రంథముల యొక్క అధ్యాయాలు ఎక్కువ ఉండడం బట్టి, వారు కాల వ్యవధి ఎక్కువ కాలం రాయడం బట్టి, వారు ఆ ప్రవచనాలు ఎక్కువ కాలం చెప్పడం బట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని మాట్లాడడం జరిగింది. వాస్తవానికి మనకి అందరూ ప్రవక్తలే. అందరు ప్రవక్తలు అది ఒక పేజీ రాయనివ్వండి, ఒకే అధ్యాయం రానివ్వండి, దాంతో చాలా శ్రేష్టమైన అనుభవాలు రాయబడిన నీకు మనం చేస్తున్నా. కాబట్టి 17 పుస్తకాలు మరి ప్రవక్త గ్రంథాలే. కాబట్టి ఈ ప్రవక్త గ్రంథాల గురించి ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. లేకపోతే మొదటి 5 గ్రంథాలు పెద్ద ప్రవక్తలు అని విభాగించుకోవడానికి మాట్లాడుకున్నా గనుక ఈ 5 గ్రంథాల గురించి మొదటి సెషన్ మాట్లాడతాను. మరలా ఒక పావుగంటో మరి 10 నిమిషాలు సమయం తీసుకొని మీరు మరి గ్యాప్ తీసుకుంటారు. తర్వాత మిగతా 12 పుస్తకాలు చిన్న ప్రవక్తలు, హోషేయ మొదలుకొని చివరి మలాకి వరకు ఆ గ్రంథం యొక్క స్టాటిస్టిక్, ఆ గ్రంథం గురించి అయ్యగారు చెప్పిన మాట, ఆ గ్రంథం యొక్క స్వరమును క్లుప్తంగా మీతో మాట్లాడి నేను ముగిస్తాను. కాబట్టి జాగ్రత్తగా మరి దేవుని మాటలు వినాలి, మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడు మీరు తీయగలిగితే యెషయా గ్రంథము బైబిల్ గ్రంథం తెరిచి ఉంచండి చాలు, ఆ గ్రంథాన్ని చూడడానికి. పరమగీతం తర్వాత మనకు కనపడే శ్రేష్టమైన అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథము నాకు పడిన ఈ యొక్క అంశం ఏంటంటే, ప్రవక్తల గురించి కూడా చెప్పండి, అలాగే గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడండి అని తెలియజేస్తా. కాబట్టి కొన్ని సంగతులు ప్రవక్తల గురించి చెప్పి, ఆ తర్వాత గ్రంథముల గురించి కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథము ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథములో చిన్న బైబిల్ లాంటిది అనే సంగతి మనం గుర్తిస్తా. ఎందుకంటే బైబిల్ ఎలాంటి అధ్యాయ భాగములు కనపడుతున్నాయో యెషయా గ్రంథము కూడా అలాగే కనపడుతుంది. మీరు చూస్తే యెషయా గ్రంథము
బైబిల్‌లో 66 పుస్తకాలు ఉన్నట్లు యెషయా గ్రంథములో కూడా 66 అధ్యాయాలు కనపడతాయి. బైబిల్ గ్రంథములో పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఎలాగైతే పుస్తకములు విభాగించబడినాయో, యెషయా గ్రంథములో కూడా 39 అధ్యాయాలు ఒక భాగం, 27 అధ్యాయాలు ఒక భాగముగా కనపడతాయి. ఇది ఊరికనే చెప్పుకోవడానికే అనుభవం కూడా అలాగే కనపడుతుంది. మీరు యెషయా గ్రంథము చూస్తే పాత నిబంధన గ్రంథములు 39 అధ్యాయాలు ధర్మశాస్త్రం గురించి, తీర్పును గురించి, దేవుడు వారికి శ్రమల గురించి, శిక్షణ గురించి మాట్లాడినట్లుగా ఈ 39 అధ్యాయాలు కూడా తీర్పును గురించి, దేవుని యొక్క జడ్జిమెంట్ గురించి, మరి దేవుడు వారికి ఇచ్చిన కట్టడముల గురించి మాట్లాడతాయి. 27 అధ్యాయాలు ఎలాగ సువార్త గురించి మాట్లాడుతుందో, పుస్తకాలు సువార్త గురించి, ప్రభు గురించి మాట్లాడుతున్నాయో, యెషయా గ్రంథం యొక్క చివరి 27 అధ్యాయాలు కూడా కృపను గురించి, సువార్తను గురించి, అలాగే ప్రభు యొక్క రాకడ గురించి, అలాగే 1000 ఏళ్ల పరిపాలన గురించి, ఆ తర్వాత పరలోకములో తండ్రి సింహాసనం గురించి మరి ప్రాముఖ్యంగా మాట్లాడుతూ యెషయా గ్రంథము కూడా ఎలా అయితే పాత నిబంధన, క్రొత్త నిబంధన అనుభవాలు కనపడుతున్నాయో, ఈ 39 అధ్యాయాలు, 27 అధ్యాయాలు కూడా అలాగే కనపడతాయి. గనుక దీన్ని చిన్న బైబిల్గా మనం చూడొచ్చు. ఎవరైనా క్రొత్త విశ్వాసులు వస్తే దీనిని మీరు ఒక మరి ప్రవచన రూపంలో కనబడిన సువార్తగా చదవమని చెప్పొచ్చు. క్రొత్త క్రైస్తవులకి చాలా ఉపయోగకరం. బైబిల్ అంతా చదివే బదులు యెషయా గ్రంథం చదివితే బైబిల్ మనకు అర్థమైంది. కాబట్టి దీనిని చిన్న బైబిల్గా మనం పరిగణించవచ్చని మీకు మనవి చేస్తున్నా. కాబట్టి యెషయా గ్రంథము చాలా విలువైనది. దీంట్లో ప్రతి దర్శనము చాలా విలువైనది. యెషయా గ్రంథము 53 తెలుగు ఛానల్లో తప్పనిసరి మనం చదువుతాం. ఒక్క 53 అధ్యాయంలో మీరు చూస్తే చాలా లోతైన అనుభవాలు శ్రమల కాలంలో కనపడతాయి. మరి ఒక భక్తుడు అంటాడు, మతులేని గొయ్య ఎలాంటిదో యెషయా గ్రంథము కూడా అలాంటిది. ఎంత చదివినా ఇంకా అర్థం చేసుకోవడానికి చాలా కనపడుతుంది అలాంటి గ్రంథం ఇది. కాబట్టి ఈ గ్రంథము చాలా విలువైనది అని సంగతి మనం గుర్తించాం. అలాగే ఈ గ్రంథము మరి కొన్ని సందర్భాలు, ఈ గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాలు మీకు అర్థమైతే బాగుంటుంది నా ఉద్దేశం. ముఖ్యంగా మరి మిగతా తరగతులు మీరు తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏర్పాటు జనాంగం అంటే ఎవరు, ఏర్పాటు జనాంగము ఎన్ని భాగాలుగా కనపడుతున్నాయి, ఏర్పాటు జనాంగానికి ఏం పేర్లు పెట్టబడినాయి ఆ భాగాలకి, ఇవన్నీ మీకు నేను ఆన్ పేపర్లో ఇస్తాను, వినండి జాగ్రత్త. అలాగే మరి ఎందుకు ప్రవక్తలు దేవుడు నిలబెట్టారు, ప్రవక్తల యొక్క పనేంటి, ప్రవక్తల యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు ఎందుకు ప్రవక్తల గురించి చెప్పాల్సి వచ్చింది, ఈ సంగతులు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఈ ప్రవక్త గ్రంథాలు అర్థమవుతాయి. కానీ ఈ ప్రవక్త గ్రంథాలు మనకు అర్థమవుతాయి. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త విందా. మీకు అబ్రహాము నుండి దేవుడు ఏర్పాటు జనాంగాన్ని మనం తీసుకున్నాం. కాబట్టి అబ్రహామును దేవుడు దీవించారు. ఎలాంటి దీవెనిచ్చారు అంటే, నీ సంతానం ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణు వలె ఉంటాయి అని ప్రభువు ఇచ్చారు. గనుక అబ్రహామును ఏర్పాటు చేసుకొని దేవుడు తన జనాంగాన్ని వ్యాపింప చేయాలి భూలోకములో, ఆయన యెహోవా అని లోకము తెలుసుకోవాలి అని తాను ఉద్దేశాన్ని ఈ సంతానం ద్వారా ప్రకటించుకోవాలి ప్రపంచాన్ని అనుకొని వ్యాప్తి పరచడం నేర్చుకున్నా. ఈ యొక్క జనాంగమును వృద్ధవుతూ గోత్రములుగా విభాగించబడి మనకు తెలుసు. కాబట్టి 12 గోత్రాలు కనపడతాయి. ఈ 12 గోత్రాల యొక్క పేర్లు కూడా మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఉదాహరణకి మీరు ఆదికాండం 49 అధ్యాయం చూస్తే అక్కడ మనకి ఈ 12 గోత్రముల గురించి మరి యాకోబు తన బిడ్డల గురించి మాట్లాడిన మాటలు కనపడతాయి. వారి పేర్లు మీరు అక్కడ చూడొచ్చు. 12 గోత్రాలు. ఉదాహరణకి ఆ 12 పేర్లు నేను జ్ఞాపకం చేస్తా ఆ వరుసలో. చూడండి, మొదటి గోత్రం పేరు రూబే. ఇవన్నీ మీకు ఇస్తాను, వినండి. రెండో గోత్రం పేరు షియోను. మూడోది లేవి. నాలుగవది యూదా. ఐదవది అక్కడ ఇశ్శాఖారు. ఆరోది జెబులూను. ఏడోది దాను.
అలాగే 8వది గాదు, ఆషేరు, నఫ్తాలి, అలాగే బెన్యామీన్, యోత్పేపు. ఈ గోత్రాలు మనకు 12 కనపడతాయి. యోత్పేపు తర్వాత 2 అర్ధ గోత్రాలుగా విభాగించబడింది. ఎఫ్రాయిము, అలాగే మనష్షే అనే సంగతులు ఇవి జ్ఞాపకించుకోవాలి. కాబట్టి ఈ 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోయారు. ఉత్తర దిక్కున పాలస్తీనాకి ఒక భాగము, దక్షిణ దిక్కున మరొక భాగంగా డివైడ్ అయ్యారు. కాబట్టి 10 గోత్రములు ఒక ప్రక్కకి ఉత్తర దిక్కునకు, 2 గోత్రములు దక్షిణ దిక్కుకు పాలస్తీనాకి వెళ్ళిపోయింది. 10 గోత్రములకు వాళ్ళు ఇశ్రాయేలు అని పేరు పెట్టుకున్నారు. 2 గోత్రములకు యూదులు అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఈ 12 గోత్రాలు 2 భాగాలు, 2 రాజ్యాలు, వాటి పరిపాలించే రాజులు, వారిని ప్రవచించే ప్రవక్తలు వేరుగా కనపడుతున్నాయి. కాబట్టి మన మనసులో ఈ ప్రవక్తల గ్రంథాల గురించి చెప్పేటప్పుడు మనసులో మీరు ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు 2 భాగాలుగా విడిపోయి, గమనించండి, ఉత్తర దిక్కున 10, దక్షిణ దిక్కున 2. ఉత్తర దిక్కున ఉన్న వారికి మరి ఇశ్రాయేలు అని పేరు పెట్టబడింది. దక్షిణ దిక్కున్న వారికి మరి యూదులు అని పేరు పెట్టబడింది. అంటే 2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. ఈ 2 కలిపితే యూదా గోత్రం. మిగతావన్నీ మరి ఉత్తర దిక్కున 10 గోత్రాలు ఉన్నాయి. యేసు ప్రభు సిలువేసింది కూడా ఇశ్రాయేలు అంటే 12 గోత్రాలు కాదు. ఎవరు చెప్పండి? యూదులు. అంటే ఈ 2 గోత్రాల వాళ్ళు ప్రభువును సిలువకు అప్పగించారు. కాబట్టి యూదులు అనగానే 2 గోత్రాలుగా మనం ఆలోచించాలి. అలాగే ఇశ్రాయేలు అనగానే ఆ తర్వాత ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాల్లో 10 గోత్రాలు అనే సంగతి మనసులో పెట్టుకోవాలి. అలాగే దేవుడు ఈ ప్రవక్తలను నిలబెట్టేటప్పుడు ఈ 2 గోత్రముల వారికి, 2 భాగముల వారికి అనేక ప్రవక్తలను దేవుడు నిలబెట్టారు. పాత నిబంధనలో ఎక్కువ భాగము మరి యూదుల గురించే రాయబడింది. ఎక్కువ శాతము, ఎక్కువ ప్రవక్తల గ్రంథాలు యూదుల గురించే మాట్లాడుతూ వచ్చారు. కారణం ఏంటి అంటే, యేసు ప్రభు యూదా గోత్రం నుంచి రావాలి. అందుకే బైబిల్ అంతా ప్రభును పోకత్తేస్తుంది గనుక ఎక్కువ శాతం ప్రవక్తలందరూ మరి యూదా గోత్రం గురించి ప్రవచించిన ప్రవచనాలు, మరి వారు ఉన్న బబులోను చెరల గురించి మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మరి అశ్షూరు చెరలోకి వెళ్ళారేమో ఉత్తర దిక్కున్నవారు. కాబట్టి దాని గురించి కొంతమంది ప్రవక్తలే మాట్లాడారు. ఎక్కువ శాతం బైబిల్లో పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువుని ఈ లోకాన్ని తీసుకురావడం ప్రాముఖ్యం కనుక ఆయన మార్గముకు తెలియచేయడానికి ఈ 2 గోత్రములు, యూదా, బెన్యామీను గోత్రముల గురించి ప్రాముఖ్యంగా ఎక్కువ మంది ప్రవక్తలు మనకు కనపడుతున్నారు. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వినాలి. 2వది మన మనసులో ఉండాల్సిన అనుభవం ఏంటంటే, ఈ ప్రవక్తలు వారు శ్రమలోకి లేకపోతే చెరలోకి వెళ్ళడం కనపడుతుంది. దేవుడు చెప్పిన మాట వినకపోతే, దేవుడు చెప్పిన మాటకు లోబడకపోతే, దేవుడే వారిని శత్రువులు చేసి అప్పగించేయడం కనపడుతుంది. దానిని చెర అనే మాట వాడబడకూడదు. చెర అంటే జైలు అనుకుందాం, లేకపోతే బానిసత్వం. మనకు తెలుసు నిర్గమాకాండములో ఇశ్రాయేలు ప్రజలు మరి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసత్వం ఉండిపోయారు. అది చెర లాంటిది. అలాగే ఈ యొక్క ఉత్తర దిక్కునున్న 10 గోత్రములు ఇశ్రాయేలు అశ్షూరుల చేతిలోకి దేవుడు చెరకి అప్పగించారు. వాళ్ళు దేవుని మాట వినకపోవడం బట్టి బుద్ధి రావడం కోసం దేవుడు శత్రువుకు అప్పగించినప్పుడు, వారు బాధ కలిగినప్పుడు దేవుని దగ్గర తిరిగి ప్రభువా అన్నప్పుడు దేవుడు తిరిగి మళ్ళీ విడుదల తీస్తేవా. అలాగే బబులోను చెర మరి ఈ యొక్క యూదులు దేవుడు అప్పగించారు. కాబట్టి మన మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, చెర అంటే దేవుడు శత్రువుకు అప్పగించడం. వారి దేశాన్ని విడిచిపెట్టో, లేకపోతే శత్రువు వచ్చి వారి దేశాన్ని ఆక్రమించో, వారు బానిసలుగా పట్టబడడం అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. 2వది మనం గుర్తుంచుకోవచ్చు ఏంటంటే, ఈ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలు కానీ యూదులు కానీ చెర ముందు ప్రవచించిన వారు కొంతమంది ఉన్నారు. ఇదిగో శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, దేవుడు శత్రువులకు అప్పగిస్తాడని వారిని ఇచ్చే ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. అంటే చెరకు రాకముందే, వారిని దేవుడు శత్రువుకు అప్పగించకముందే జాగ్రత్త పడండి అని చెప్పే ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. 2వది ఆ చెరలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారి మొర విని ప్రవక్తను లేపి, ఇదిగో ప్రవచించు, దేవుడు వారి విడుదలకి ఎత్తారు, నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్పేవాళ్ళు కొంతమంది.
దేవుడు వాని చెరను విడుదల చేయాలంటే ఏం చేయాలో చెప్పే ప్రవక్తలు మరికొంతమంది. ఆ తర్వాత చెర దాటిన తర్వాత అంటే శత్రు నుంచి వాడు విడుదల చేయబడిన తర్వాత ప్రవచించిన ప్రవక్తలు కొంతమంది. కాబట్టి ఈ యొక్క పుస్తకాలు చెరకు ముందు రాయబడిన పుస్తకాలా? లేతే ప్రవచించినవా? చెరలో ఉన్నప్పుడు ప్రవచించినవా? లేతే చెర తర్వాత ప్రవచించినవా? అనే సంగతి మనం గుర్తించాలి ఈ 17 పుస్తకాలలో. అలాగే ఈ యొక్క పుస్తకమును మనం నేర్చుకోవాలంటే ఈ ప్రవక్తలు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నారు? వారి వ్యక్తిగత జీవితం ఎలాంటిది అనే సంగతి మనం తెలుసుకోగలిగితే తప్పనిసరిగా ఈ ప్రవక్త గ్రంథాలు మనకు చక్కగా అర్థమవుతాయని మీకు మనవి చేస్తున్నా. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మరి కృపను బట్టి మరి చక్కటి తరగతులు దేవుడు మనకు అందిస్తున్నారు గనుక వీటి విషయంలో మనం జాగ్రత్త పడి మరి చక్కగా నేర్చుకోవాలి మీకు మనవి చేస్తున్నా. ఒక మాట చెప్తాను ప్రవక్తల గురించి. దేవుడు ఎందుకు ప్రవక్తని ఏర్పాటు చేశాడు? ప్రవక్తలు దేవుడు ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటి? ప్రవక్తలకి ఎలాంటి లక్షణం ఉండాలి అని దైవజనులు దేవదత్త దగ్గర ఏం చెప్పారో ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎందుకు ప్రవక్తలు ఏర్పాటు చేస్తాడంటే ఆయా కాలాలలో దేవుడు తన పిల్లలతో మాట్లాడడానికి దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. తన పిల్లలతో సహవాసం చేయడానికి, తన పిల్లలకు తన ఆలోచనలు చెప్పడానికి దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు అన్నారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా నేటి కాలంలో కూడా దేవుడు కనపడును మాట్లాడును అనే సత్యాన్ని మనం నేర్చుకో. కాబట్టి ప్రభు ఎప్పుడు తన ఫైర్ బయలుపరిచిన ఉదాహరణకి మొట్టమొదటిసారి దేవుడు తన నామాన్ని బయలుపరుచుకున్నారు నిర్గమాకాండంలో. ఇది వినండి 3వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఏముందంటే నేను ఉన్నవాడను అనవాడను. మీకు తెలుసమ్మా ఆ మాటకు అర్థం ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే మీకు నేనేం చేస్తున్నాను? కనపడుతున్నాను కదా. అన్నాను అంటే అర్థం ఏంటి? మాట్లాడుతున్నాను. అదే అంటే దేవుడు ఏం చెప్పుకున్నాడంటే నేను ఎవరినో తెలుస్తా, నేను కనపడే దేవుడను మాట్లాడే దేవుడని. కాబట్టి అందరికీ కనపడి మాట్లాడుతాయి ఈ మిషన్ యొక్క విశ్వాసము అనే సంగతి మనం గుర్తించాలి అని మీకు మనం చెప్తున్నా. ప్రవక్తలకు అయ్యగారు అన్నారు 3 చూపులు ఉండాలి అన్నారు కదా. ఎన్ని చూపులు ఉండాలి? ఆ 3 చూపులు ఏంటంటే క్రింద చూపు ఉండాలి, అలాగే ఎదుటి చూపు ఉండాలి, మూడోది పై చూపు ఉండాలి అని తెచ్చారు అయ్యగారు కదా. ప్రవక్తను చూసేటప్పుడు ఈ 3 చూపులు కలిగి ఉన్నవాడు ప్రవక్త అన్నారు. కింద చూపు, అలాగే ఎదుటి చూపు, పై చూపు. ఈ 3 మాటలు మీకు అర్థమై ఉండొచ్చు. కింద చూపు అనే మాటకు అర్థం ఏంటంటే భూలోక సంగతుల గురించి చెప్పగలిగే స్థితి ప్రవక్త కలిగి ఉందా. భూలోక సంగతులు ఏం జరుగుతాయి, రేపేం జరుగుద్ది అని చెప్పగలిగే స్థితి ఆ ప్రవక్త కలిగి ఉండాలి. అలాగే ఎదుగు చూపు అంటే రాబోయే సంగతుల గురించి చెప్పగలగా, భూలోక పరిస్థితుల గురించి రాబోయే పరిస్థితుల గురించి చెప్పగలిగే ఉండాలి. మూడోది పై చూపు అంటే పరలోక సంగతులు కూడా చెప్పగలిగే అంతస్తు ప్రవక్తలు కలిగి ఉండాలి అని మీకు మనవి చెప్తున్నా. కాబట్టి ప్రవక్తలకు ఉండవలసిన లక్షణము ఇలాంటి చూపు కలిగి ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అలాగే ప్రవక్తలు దేవుని స్వరం వినే అనుభవం ఉండాలి. ఆ విన్న స్వరమును ప్రజలకు తెలియజేసే వారై ఉండాలి. ఈ లక్షణం ఉంటేనే వాళ్ళు ప్రవక్త అని పిలువబడ్డారు బైబిల్ గ్రంథములో అనే సంగతి మనం గుర్తించుతాం. కాబట్టి ఈ మాటలు మన మనసులో పెట్టుకొని నేను చెప్పే గ్రంథములకి వివరణలోకి మనం వెళ్ళేటప్పుడు ఇట్టి అనుభవం కలిగి ఉండాలి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి మరి జాగ్రత్తగా మరి ఈరోజు యెషయా గ్రంథం గురించి కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తా. ఉదాహరణకి కొన్ని పుక్కలు ఊరిని గుర్తు చేసుకుంటే దాన్ని చెప్పాను కదా, చెరకు ముందు, చెర తర్వాత, చెరలో ఉన్నప్పుడు ఏ గ్రంథాలు చెప్పబడిన మాట గుర్తు చేస్తే మీకు నేను మీ అభిషేకం రోజుకి అందిస్తాను ఈ పత్రిక. చూడండి ఆ మాట ఊరాని చెప్తున్నాను. చెరకు ముందు ప్రవచించిన ప్రవక్తలు ఎవరు అంటే యోనా కదా. నినివే పట్టణం గురించి ముందుగానే వెళ్ళాడు. ఈ దేశానికి దుర్గతి వస్తుంది అని ప్రకటించారు. యోనా గురించి మీకు తెలుసు. గమనించండి, మరి వారు శ్రమకు వెళ్ళకముందే, వారు దేవుని ఉగ్రత పాలవకముందే వారి గురించి ప్రవచించిన ప్రవక్తలు ఒకరు యోనా. అలాగే ఆమోసు, హోషియా,
ఒబజ్యా, యోవేలు వీళ్ళందరూ కూడా చేరక ముందు ప్రవచించారు. యోన అన్యులకు ప్రకటించాడు. మరి మిగతా నేను చెప్పిన మాటలు ఆమోస్ కానీ, హోషియా కానీ, అలాగే ఒబజ్యా కానీ, యోవేలు కానీ వీళ్ళు చేరకముందే ప్రకటించారు. కానీ ఎవరికి ప్రకటించారంటే 10 గోత్రాలకు ప్రకటించారు. ఇశ్రాయేలు ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. అంటే మరి 10 గోత్రాల గురించి మాట్లాడుతున్నాను. పలస్తీనాకి ఉత్తర దిక్కున పైన ఉన్న వాళ్ళకి, యూదుల గురించి కాదు నేను మాట్లాడే. ఈ పుస్తకాలు మరి చేరక ముందు గమనించండి, ప్రవక్త మరి వారిని హెచ్చరిస్తూ అశ్షూరు చేతికి వెళ్ళిపోతారు జాగ్రత్త, దేవుడి శత్రు చేతికి వెళ్తారు జాగ్రత్త అని ఇశ్రాయేలుకి వాళ్ళు ఉన్న అన్యత్వాన్ని బట్టి, విగ్రహారాధన బట్టి వాళ్ళు హెచ్చరించబడిన సంగతులు ఈ ప్రవక్త తీసుకొచ్చారు. ఆ తర్వాత మరి ఈ కింద గోత్రముల వారికి, అంటే దక్షిణ దిక్కునున్న యూదులకు, అనగా యూదా గోత్రము, బెన్యామీన్ గోత్రముల వారికి మరి యెషయా, అలాగే మీకా, నహూము వాని గురించి మాట్లాడారు. మరి ఇవి శరక ముందు తన తడి గుర్తింటారు. తర్వాత రెండవ భాగము శరకాలమును ప్రవచించిన ప్రవచన. మరి కెరకాలములో ప్రవచించిన వాళ్ళు ఇద్దరు ప్రాముఖ్యంగా యెహెజ్కేలు కనపడతారు, దానియేలు కనపడతారు. వాళ్ళిద్దరూ ప్రాముఖ్యంగా శరలు ఉన్నప్పుడు వాడు ప్రకటించిన ప్రకటన కనపడతాయి. శర అయిపోయిన తర్వాత ప్రవచించిన వాళ్ళు హగ్గై, ఆ తర్వాత జకరియా, అలాగే మలాకి. వీళ్ళు శర అయిపోయిన తర్వాత వారి గురించి ప్రకటిస్తూ రానున్న దినములలో ఎలాగుండాలి, దేవుని కొరకు బుద్ధి తెచ్చుకొని ఎలాగుండాలి అని నేర్పిస్తున్న పాఠములు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఇవి మనస్సులో పెట్టుకొని జాగ్రత్తగా మరి ఈ గ్రంథములు మన వివరంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ గ్రంథముల గురించి అయ్యగారు చాలా చక్కగా రాశారు. మరి చాలా సంగతులుగా నేను వివరించలేను, కానీ మరి వాస్తవానికి నేను కూడా 10 రోజుల నుంచి విరివిగా తబలని లేకపోతే తిరుధ్యాన కుట్రలో ఉండను. మరి ఈ టైపింగ్ మీకు ఇచ్చుంటే నేను చెప్పడం ఇంకా తేలిగయ్యేది. మరి ఏదైనప్పటికీ మీకు అందిస్తాను కనుక జాగ్రత్తగా మీరు వినాలి అని మీకు మనవి చేస్తున్నా. యెషయా గ్రంథము తెచ్చారు కదా, యెషయా గ్రంథం గురించి నేను మాట్లాడతా. యెషయా గ్రంథము గురించి మనం కొన్ని సంగతులు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. మీరు కొన్ని హెడ్డింగ్ పెట్టుకోండి, యెషయా గ్రంథము అని హెడ్డింగ్ పెట్టుకొని, యెషయా అనే మాటకు అర్థం ఏంటి, ప్రతి గ్రంథకర్త ప్రవక్త పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కూడా వారి యొక్క ఉద్దేశం మనకు అర్థమైంది. దాంట్లో ఉన్న గొప్ప కనవది. వాళ్ళు చెప్పేటప్పుడు వారి పేరును బట్టి కూడా, వారి పిల్లలకు పెట్టే పేర్లు బట్టి కూడా వారు సువార్త ప్రకటించేవాళ్ళు ఆ కాలంలో. యెషయా అనే మాటకు యెహోవా రక్షణ అన్నారు, లేదా యెహోవాయే రక్షణ అన్నారు. యెషయా అనే మాటకు యెహోవా రక్షణ అని అర్థం. యెషయా గ్రంథము గురించి అయ్యగారి యొక్క ఉద్దేశాన్ని ఒకటి నేను జ్ఞాపకం చెప్తా. యెషయా స్వరం ఏంటి అని అడిగితే, లేదా యెషయా గ్రంథం యొక్క స్వరం ఏంటి అని అడిగితే అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. కానీ ఈ మాట యెషయా గ్రంథం యొక్క స్వరం ఏంటంటే స్వరము దేవుడు పరిశుద్ధుడు. దేవుడు తప్ప మనలను రక్షించే రక్షకుడు లేడు. అది యెషయా గ్రంథం యొక్క స్వరం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు తప్ప మనల్ని రక్షించే రక్షకుడు లేదు. ఇది యెషయా గ్రంథం అంతా అయ్యగారు చదివి దాని స్వరం ఏంటని చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం. దీన్ని బట్టి మనకి యెషయా గ్రంథము ఎలాంటిదో మీకు అర్థమైపోవాలి. అలాగే ఈ గ్రంథమును గురించి క్లుప్త వివరణ అయ్యగారు ఇచ్చింది, ఒక్క లైన్ రాసుకో. ఈ గ్రంథము గురించి అయ్యగారు రాసిన ఉద్దేశం, ఆ గ్రంథం రాసిన ఉద్దేశం అయ్యగారు చెప్పిన మాట, క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర, క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర యావత్తు, క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర యావత్తు ప్రవచన రూపముగా యెషయా గ్రంథములో ఉన్నది అని రాత్రై. క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర అంతా కూడా యావత్తు అంటే చరిత్ర అంతా ప్రవచన రూపంలో కలిగిన గ్రంథమే యెషయా గ్రంథము.
దీనిని కొంతమంది 5వ సువార్త అని కూడా పిలుస్తారు. అంటే సువార్తలన్నీ యేసు ప్రభు గురించి మాట్లాడతాయి కదా 4. దీన్ని పాత నిబంధనలో 5వ సువార్త అని పిలుస్తారు. అయ్యగారు మాత్రం యేసయ్య చరిత్ర అంతా ప్రవచన రూపంలో కనపడిన ఏకైక గ్రంథం. అంటే ఆయన జననం మొదలుకొని మరణ పునరుత్థాన రాకడ అనంతరము కూడా జరిగే సంఘటనలు గమనించండి రాయబడిన ఏకైక గ్రంథము యెషయా గ్రంథం. ఇక్కడ ఒక మాట చెప్తాను, మీరు కూని వినండి. సువార్త అంటే అర్థం ఏంటి? నేను ఒకసారి టీవీ చూస్తున్నాను. ఒక పెద్దాయన, చాలా పెద్దాయన, పేరొద్దులే కానీ మంచి స్పీకర్. ఆయన మాట్లాడుతూ చాలా మందికి ఈరోజు దయ తెలుసుకొని సేవకులైపోతున్నారు. వాళ్ళకి సువార్త అంటే ఏంటో తెలీదు. సువార్త చేస్తున్నామంటారు అని చెప్పి తిడుతూ సేవకులను ఆయన మరి టీవీలో ఆయనకి ఇక్కడ మాట ఏంటంటే సువార్త అంటే యేసు ప్రభు యొక్క జననం గురించి మాట్లాడాలి. యేసు ప్రభు యొక్క బోధల గురించి మాట్లాడాలి. యేసు ప్రభు యొక్క శ్రమలు, యేసు ప్రభు యొక్క శిలువ, యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము, ఆరోహణము, రాకడ గురించి మాట్లాడుతాయే సువార్త అని ఆయన పక్కాగా చెప్పి ఇది తెలుసుకోండి సేవకులు అని హెచ్చరిస్తూ ఆయన టీవీలో వాక్యం చెప్తున్నారు. నాకు ఆయనతో పరిచయం ఉండడం బట్టి చదువుతాను. ఆయనకు కూడా బలి విషయం గురించి చెప్పాలని ఆలోచన చేస్తూ వెంటనే ఆ ప్రోగ్రామ్ అవగానే ఆయన ఫోన్ చేశాను. అయ్యగారు, మీరు సేవకులు తిడుతూ మాట్లాడారు, చాలా మంచి సంగతులు చెప్పారు. నిజంగానే చాలా మందికి సువార్త గురించి తెలీదు, మీకు కూడా సరిగ్గా తెలియదు అన్నానే. అనగానే చాలా తనైపోయి నువ్వెవరు బాబు అని అడిగా. అంకుల్ నేను ఇమ్మానుయల్ మాట్లాడుతున్నా. ఇమ్మి అంటారు నన్ను. అంటే ఏ ఇమ్మి నువ్వా ఏంట్రా అన్నారు. నువ్వు చెప్పింది సగం సువార్తే, పూర్తి సువార్త కాదు. ఇవన్నీ యేసు ప్రభు యొక్క భూలోక చరిత్ర. నువ్వు చెప్పిన ఇవన్నీ యేసు ప్రభు యొక్క భూలోక చరిత్ర. ఆయన జననము, ఆయన బోధ, ఆయన మరణము, ఆయన శిలువ, ఆయన పునరుద్ధానము, ఆరోహణము, ఆయన రాకడ, ఇవన్నీ ఇక్కడ సంబంధించిన కార్యాలు చెప్పే ప్రభుది. ఇవి సగం సువార్త. ఇంకో సగం ఏంటంటే ఆయన పరలోక చరిత్ర కూడా చెప్పగలగా. అది సంపూర్ణ సువార్త అయ్యగారు అనగానే వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? మీ అయ్యగారు గొప్పడయ్యా, మీ అయ్యగారు గొప్ప, మీరు ఆ పిల్లలై ఉండడం ధన్యులు అన్న. నిజంగా మనము ప్రపంచములో అయ్యగారు తల్లిదండ్రులను తెలుసుకొని చెప్పగలిగితే మనంత భాగ్యవంతులు ఇంకొకరు ఉండరు. కాబట్టి తప్పని సువార్త అంటే ఎవరినైనా మీ పాటను అడగండి, అక్కడి వరకు చెప్తా. పరలోక చరిత్ర కూడా చెప్పగలిగితే కానీ, అంటే పరలోకకి వెళ్ళిన పెళ్లి కుమార్తె ఎలాగుంటుంది, మరొక రకం ఎలా కూర్చుంటుంది, 7 ఏండ్ల విందేంటి, అనంత విందేంటి, అక్కడ పెండు కుమార్తె అనుభవం ఏంటి, పరలోకంలో ఖాళీ కూర్చుంటుందా, పని చేస్తుందా, ఎలా పీపు తీరుస్తుంది, ప్రభు ఎలా మేఘారుడై వస్తాడు, తర్వాత కూడా ఎన్ని మేఘాల మీద వస్తాడు, ఎప్పుడు తీర్పు తీరుస్తాడు, ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలన, ఎప్పుడు ఏళ్ళైన శ్రమలు, ఎప్పుడు సంఘము ఆ స్థితిలో ఏం చేస్తుందో, ఈ భూలోక పరలోక చరిత్ర పూర్తిగా చెప్పగలిగిన ఏకైక విషయం భూమి మీద బైబిల్. దాని గురించి మాట్లాడే మరొక గ్రంథం యెషయా గ్రంథం. కాబట్టి యెషయా గ్రంథములో పూర్తి సువార్త ఉంది. అంటే భూలోక చరిత్ర ఉంది ప్రభుది, పరలోక చరిత్ర కూడా ఉంది. కాబట్టి అలాంటి శ్రేష్టమైన గ్రంథం ఇది. మరి ఈ గ్రంథం గురించి అయ్యగారు చెప్పిన మాట అదే. యేసు ప్రభు యొక్క చరిత్ర యావత్తు అంటే అర్థం ఏంటంటే భూలోక చరిత్రే కాదు. చాలా మంది చరిత్ర అంటే శిలువ పునరుద్ధాన రాకడ వరకే కాదు, పరలోక చరిత్ర కూడా చెప్పగలడమే సంపూర్ణ సువార్త. కాబట్టి ఈ సువార్త అంతటిని కలిపి ప్రవచన రూపంలో ఉన్న ఏకైక గ్రంథము ఏ గ్రంథం? యెషయా గ్రంథం. సరే, యెషయా గ్రంథము బైబిల్ గ్రంథములో దాని పేరు చెప్తాను, నువ్వు రాసుకోగలిగితే రాసుకో. యెషయా గ్రంథం బైబిల్ గ్రంథములో మరి 23వ పుస్తకం. యెషయా గ్రంథము బైబిల్ గ్రంథం యొక్క వరుసలు, మరి పుస్తకం యొక్క వరుసలు 23వ పుస్తకం. ఈ యొక్క గ్రంథము రాయబడిన కాలము, ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. కాలములు సరిగ్గా ఏ పుస్తకములో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాలాన్ని వేసుకుంటూ వచ్చారు. నేను కూడా ఒక 2-3 గ్రంథాలు తెరిచి సుమారు కొంచెం పెద్ద గ్రంథాలు దగ్గరున్న కాలాన్ని వేస్తాను. కాబట్టి ఏ కాలం కూడా ఎవరు చెప్పినా కరెక్ట్ కాదు, సుమారు అనుకోవాలంటే. ఇప్పుడు కొంతమంది 600 సంవత్సరాల క్రితం అండి యెషయా ప్రవచించారంట, మరి కొంతమంది 800 సంవత్సరాలు అంట, కొంతమంది 700 సంవత్సరాలు అంట. ఏదైనా సుమారు
600-700 సంవత్సరాల క్రితం అనే మాట మన భావం మనం తెలుసుకొని నేను చెప్పే సంఖ్యలు కూడా దాదాపు కానీ అక్కడ దగ్గర ఉన్న సంఖ్యలు చెప్తాను. చూడండి యెషయా గ్రంథము మరి రాయబడిన కాలము మరి 792 బీసీ బిఫోర్ క్రైస్ట్. 792 బీసీ నుండి 992 బీసీ ఈ కాలం మధ్యలో ఈ గ్రంథము ఆనపిన దేశములో రాయబడింది. యెషయా అనే ప్రవక్త ద్వారా రాసిన గ్రంథకర్త యెషయా. కాలము 792 బీసీ నుండి 992 బీసీ. చూసారా, ఈ కాల వ్యవధిలో ఈ యొక్క గ్రంథము రాయబడింది. ఒక చిన్న కరెక్షన్ క్షమించండి. 922 నేను తప్పుగా చెప్పిన 922 నుంచి 792 ఇలాగుంటుంది బీసీ అంటే. 922 నుంచి 792 ఈ స్థాన మధ్యలో మరి బీసీ అంటే వెనక నుంచి లెక్కేస్తారు, తర్వాత నుంచి మనం ముందు లెక్కేస్తాం. మరి ఈ కాల వ్యవధిలో ఈ గ్రంథం రాయబడింది. రాత్రి స్థలం ఎక్కడ రావచ్చు అంటే పాలస్తీనా దేశంలో. గ్రంథకర్త యెషయా గారే. మీకు మొదటి వచనంలోనే ఆ సాక్ష్యం కనపడతాయి. అంటే ఈ గ్రంథం రాసిన యెషయా గారే అని. సరే, ఈ గ్రంథములో మనకి 66 అధ్యాయాలు రాసు. గ్రంథములో 66 అధ్యాయాలు. అలాగే ఈ గ్రంథములో 1-2-9-2 అంటే 1292 వచనాలు ఉన్నాయి. 1-2-9-2 1292 వచనాలు ఉన్నాయి. అలాగే మాటలు పసుపు రాసుకుంటారని రాస్తుంది ఊరికనే ఆ మాట ఇన్ని మాటల అని. 37024 37024 37,024 మాటలు ఉన్నాయి. 37024 అంటే 37,024 మాటలు లేదా పదాలు మరి ఈ యొక్క గ్రంథములో మనకు కనపడతారు. మీకు ఇందాకలాగే 2 భాగాలు తీసుకొస్తారు. 66 అధ్యాయాల్ని 2 భాగాలు చేయండి. మొదటి భాగం 39 అధ్యాయాలు, రెండవ భాగము 27 అధ్యాయం. అక్కడతో మనకి స్టాటిస్టిక్స్ని అంటే ఈ గ్రంథము వాటి యొక్క స్థితిని మనం తెలుసుకున్నాం. దైవజనుడు చెప్పిన కొన్ని సంగతులు ఇక్కడి నుంచి నేను మాట్లాడతాను, వినండి. మీకు నేను రాత్రి అందిస్తూ ఉంటా. ఎందుకు దేవుడు యెషయా గారిని ఈ యొక్క యూదులకు అనగా కింద ఉన్న దక్షిణ దిక్కున్న వారికి ఈ ప్రవచనాన్ని యెషయా ద్వారా శరక ముందు తెలియజేస్తున్నాడు అని అడిగితే, నా మాట జాగ్రత్తగా వింటే చెరలో ఉన్నప్పుడు తెలియజేస్తారు. అంటే ఉత్తర దిక్కున్న వాళ్ళకి చెరలో ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి శ్రమ తెప్పించాడో అది చూస్తే బుద్ధి తెలుసుకోలేదు. అందుకే యెషయా నిలబెట్టి ఈ మాటలు వారికి మారు మనస్సు పొందుడు కలుగుట వరకు దేవుడు ఈ యొక్క సంఘ పిల్లలను తెలియజేస్తున్నారు మీకు మనవి చేస్తున్నా. కాబట్టి ఈ గ్రంథములో మనకు ప్రాముఖ్యంగా కనపడేవి ఏంటంటే, యెషయా గ్రంథములో ఎక్కువ దర్శనాలు కనపడతాయి. చాలా దర్శనాలు. ప్రతి దర్శనం చాలా ఇంపార్టెంట్. కానీ నేను ప్రభువును మనసులో పెట్టుకొని 2-3 దర్శనాలు నేను ప్రాముఖ్యం మాట్లాడతా. ఈ యొక్క అధ్యాయములలో ప్రారంభంలో మనకి స్తుతి కనపడుతుంది. మనందరం కూడా మరి సంస్కారప్పుడు తప్పనిసరిగా 7 మార్లు ఆరాధనలో మాట్లాడతాం. ధన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అనే మాట మనం తెలుసుకుంటాం కదా. మీరు ఆ మాట మీకు కావాలంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాట మీరు చూడవచ్చు. 3వ వచనం కదా. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన. దీన్ని కొంతమంది ఇలా కూడా మాట్లాడతా. ఆ 3 సార్లు దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎందుకు అన్నారంటే, ఒక అర్థం ఏంటంటే ఒక పదాన్ని 2 సార్లు చెప్తేది దాన్ని ఒత్తు పలికినట్టు. 3వసారి చెప్తేనంటే ఇంకా స్ట్రాంగ్. అంటే ఆయనంత పరిశుద్ధుడు ఇంకొకడు లేదు అని అర్థం ఒకటి. రెండో అర్థం ఏంటంటే తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు అని త్రిత్వ దేవుణ్ణి దూతలు నిత్యము స్తుతిస్తున్నారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనప్పటికీ
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా ముగ్గురెవరు పరిశుద్ధులే అని సంగతి, ఒకరు ఒకరు లీనమై ఉన్నారు అని సంగతి కూడా గుర్తించుతాం. కాబట్టి ఈ యొక్క స్తుతి నిత్యం పరలోకంలో వినిపించబడుతుంది. ఈ స్తుతి గురించి అయ్యగారు చెప్పిన సంగతి నేను చెప్తాను, జాగ్రత్త రాసుకుంటే రాసుకోండి. చాలా విలువైన మాట ఇది. ఏమని రాస్తారంటే, బైబిల్ అంతటిలో గొప్ప స్తుతి మరి దేవదూతల స్తుతి అని రాస్తారు. ఈ స్తుతి దేవదూతల యొక్క ఈ స్తుతి బైబిల్ అంతట్లో ఉన్న దేవదూతల స్తుతులలో గొప్ప స్తుతి ఏదైనా ఉందంటే దూతల స్తుతులలో ఇదే గొప్ప స్తుతి. అంటే ఒకవేళ ప్రకటన గ్రంథంలో కూడా చాలా స్తుతులు ఉన్నాయండి. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభావం కలుగును గాక అని. కానీ ఇది గొప్ప స్తుతి అని రాస్తారు. ఇక రెండోది, ఈ స్తుతి మనము చేస్తే, ఈ స్తుతి మనం కూడా చేస్తే ఏమైందో అయ్యగారు చెప్పిన మాట రెండోది రాసుకోండి. మొదటిది, బైబిల్ అంతట్లో దూతల యొక్క స్తుతులలో గొప్ప స్తుతి అని రాస్తారు. ఈ స్తుతి గురించి, ఈ స్తుతి మనం చేయగలిగితే అయ్యగారు రాసిన మాట ఇప్పుడు రాస్తాం. ఏమని రాస్తారంటే, శ్రమ, శోధన, దుస్తుని యొక్క పునాది కదిలిపోవును అని రాస్తారు. ఈ స్తుతి మనం చేస్తేనంత శ్రమ, శోధన, దుష్టుని యొక్క పునాది కదిలిపోద్ది అన్నారు. ప్రేమ, శోధన, దుష్టుని యొక్క పునాది కదిలిపోద్ది. కాబట్టి ఇది యెషయా గారు మరి ఈ స్తుతి ప్రభు దర్శనం అందుకొని దూత యొక్క స్తుతిని రాస్తున్న కర్లోక్తం తెలుసుకో. కాబట్టి మనం కూడా ఈ స్తుతి సరదాగా ఆరాధనలోనూ పంపకం చేయకుండా ఇలా చేస్తే మన క్రమంలో శోధనలో ఉన్న ఈ స్తుతి మీరు వాడితే మరి సాతానుకు పునాదులు కదిలి వాడు పారిపోతాడు, వాడు భయపడిపోతాడు. ఎందుకంటే ఆ స్తుతి వినపడినప్పుడల్లా వాడి చెవిలో రక్తం కారినట్లే. కాబట్టి వాడు వినలేని స్థితిలో అనమాట. ఇంత గొప్ప స్తుతి మరి యెషయా చూసిన తర్వాత మనసులో సంతోషం కలిగినా బయటికి రాగానే ఈ యొక్క ప్రజలు చూస్తున్నప్పుడు యూజులను అని బాధ కలిగేది. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రక్కనంతా దీవెనకు చూస్తే, ప్రజలు వస్తే వాళ్ళేమో పరిస్థితి చూస్తే చాలా బాధ ఎత్తే. అందుకే ప్రతిసారి ఆయన బాధపడినప్పుడల్లా దేవుడు దర్శనం చూపిస్తూ వచ్చాడు యెషయా గారికి. కాబట్టి యెషయా యొక్క 2 ఉద్యోగాలు ఏంటి అని అయ్యగారు అన్నారంటే, ఒకటేమో ప్రవక్తన ఉద్యోగము, రెండోది మంత్రి అన్నారు అయ్యగారు. అంటే ఆ కాలంలో యెషయా చాలా ధనికుడు, గొప్పోడు. అలాగే రాజులకు, ప్రధానులకు ఆ కాలంలో ఉజ్జియా పరిపాలన కాలంలో సలహాలు ఇచ్చేవాడు. కాబట్టి సొసైటీలో మంచి కేరుకున్నవాడు. కొంతమంది బీద ప్రవక్తలు చాలామంది ఉన్నారు. యవ్వన కాలంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ ఈయన మంచి వయస్సున్నవాడు, డబ్బున్నవాడు, ఉన్నత స్థితిలో ఉన్నవాడు కూడా దేవుడు ప్రవక్తగా వాడుకున్న సంగతి మనం మామూలు గుర్తు చేసుకుందాం ప్రవక్త మరి యెషయా యొక్క అనుభవాల్లో. అలాగే రెండవది, మరొక దర్శనం చాలా గొప్పది ఈ గ్రంథములో. మనకి 7వ అధ్యాయంలో కనపడుతుంది. ఎపియోకిలగా నేను దర్శనం గుర్తు చెప్తున్నా. ఏంటంటే 7వ అధ్యాయం 14వ వచనములో మరి అక్కడ ఒక ప్రాముఖ్యమైన ఒక దూత తెలియచేయడం రాస్తున్నారు. యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి కదా. చూడండి ఆ మాట నేను చదవమంటే చూడు మీరు కాబట్టి ప్రభు ఆయనే ఒక సూచన చూపిస్తున్నా. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. నిజంగా చెప్పాలంటే చాలా లోకైన అనుభవాలు ఇక్కడ కనపడవు. ఎందుకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి? ఎందుకు ఈ దర్శనాన్ని దూత యెషయాకు అందించాలి? మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ 7వ అధ్యాయం మరొకసారి ప్రారంభం చదవండి. చాలా సత్యాలు మీకు అర్థమవుతాయి. ఉదాహరణకి ఒక మాట నేను చదివిస్తాను చూడండి. 7వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, యూదా రాజును ఉజ్జియా మనముడు యోతాము అహాజు జనములో ఇరియా రాజైన ఇంకా రాజైన వచ్చిరు కానీ చూడండి, శత్రువు వస్తాడని కానీ ప్రజల యొక్క హృదయాలు కదియప్పుడు ఆ కాలంలో
దేవుడు ఈ ప్రవచనాన్ని చెప్తున్నారు ఆ కాలం. ఏంటి అంటే, ఎక్కడ శత్రువు వచ్చి వారిని పెడతారు, ఎక్కడ వారి పిల్లలను బలి అది ఇవ్వబడతారు. ఎందుకంటే, ఆ కాలములో ప్రాముఖ్యమైన ఒక దుర్మార్గ పని రాజు చేసేదేంటంటే, రాజే తన మొదటి బిడ్డని ఆ కాలంలో దేవతకి కాలుతున్న పెనం మీద పెట్టేవాళ్ళంట పిల్లల్ని. ఆ ఆకారం ఉంది. కాలుతున్న పిల్లల్ని ఆ పెనం మీద పెట్టినప్పుడు, ఆ పిల్లవాడు ఏడ్చి మలమల కాలిపోయి చచ్చిపోతారు. రాజే తన జేష్ఠ పిల్లవాడిని పెట్టినప్పుడు, మిగతా వాళ్ళని కూడా ఆర్డర్ వేస్తున్నాడు. నీ పిల్లల్ని కూడా దేవతకి బలిమ్మని. ఇది అక్కడున్న కాలిక సందర్భం. ఇప్పుడు అలాంటి చేతులు ఉన్నప్పుడు, ఎక్కడ ఇశ్రాయేలు వాడి జేష్ఠ పిల్లలను బలివ్వకూడదు అని బాధపడుతున్న కాలములో, అప్పుడు ప్రవచనం ఏంటంటే, కన్యక గర్భం ధరించి కుమారుని కంటడు. ఆ బాలుడు మీ పిల్లలందరికీ ఏమవుతాడు? తోడైపోతాడు. అంటే ఆయన మీ బదులుగా ప్రాణం పెడతాడు. మీ పిల్లల ప్రాణాన్ని మోచిస్తాడు అని చెప్పే సందర్భం ఇది. కాబట్టి చాలా దీవెనకరమైన అంశం. కాబట్టి ఈ అంశములో మనకు కన్యక కనపడుతుంది. శిశువు లేతే బాలుడు, కుమారుడు కనపడుతున్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు వారికి తోడు అనే సంగతి కనపడుతుంది. కాబట్టి ఈ ప్రవచనాన్ని ఇతరులకు అందించడం మొదలుపెట్టాడు యెషయా. ఇదిగో మీ బిడ్డల ప్రాణాలు కాపాడడానికి దేవుడు ఒక కన్యక ద్వారా కుమారుని కనిస్తాడు. ఆ బిడ్డ మనల్ని రక్షిస్తాడు. ఆ బిడ్డే మనకు తోడై ఉంటాడు అని ఈ ప్రవచనాన్ని, ఈ దర్శనాన్ని ఆయన అందుకొని ఇతరులకు అందించడం మొదలుపెట్టాడు. కానీ ఆయన సంతోషపడ్డాడు. కానీ మా పిల్లల ప్రాణాలు కాపాడతాను. కానీ ఈ మాట ఆ కాలంలో ఎవరు నమ్మేవాళ్ళు కాదు. తర్వాత మనకి మరొక దర్శనం కనపడుతుంది. అది 9వ అధ్యాయం మనకు తెలుసు కదా. ప్రభునకు చక్కటి బిరుదులు కనపడతాయి కదా. ఏలియనగా మనకు ఆ ఆ శిశువు కుమారుడు అనుగ్రహించబడును. బుధమి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడు, సమాధానకర్తగా అధిపతి అని. ఇది వినగానే అశ్య అంటే గొంతులు వేస్తారన్నారు. ఇక సంతోషించాడు. చాలా అబ్బా, ఇంత ఒకవేళ శ్రమతో ఉండనివ్వండి, ప్రభు ఈ లోకానికి వస్తాడు, ఆయన భుజం మీద రాజ్య భారం ఉంటుంది, ఆయన మనందరూ రక్షిస్తాడని ఆ దర్శనం చూసి సంతోషించాడంట యెషయా గారు అని పైగా రాస్తూ వచ్చా. ఈ యొక్క క్లిష్టమైన దర్శనం, ఈ గొప్ప బిరుదులు ప్రభువునకు ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి ఈ దర్శనం బట్టి యెషయా సంతోషించెను అని గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ప్రభు యొక్క చరిత్ర మరొక భాగం యెషయా మరి 53వ అధ్యాయంలో మాట్లాడుతున్నా. ఎక్కడ ఏం రాయబడిందంటే, యేసు ప్రభు యొక్క మరణము గురించి రాయబడింది. యేసు ప్రభు ఎలాగ చనిపోతాడు, ఎలాగ వచ్చాడు, ఎలా పుట్టాడు, లేత భూమిలో ఎండిన మొక్క వలె ఎలాగ ఆయన జన్మించాడు, స్వరూపును స్వరూపు లేనివాడికి ఎలా మార్చబడ్డాడు, ఆయన గాయము ద్వారా మనకి ఎలాగ స్వస్థ వస్తుంది, ఆయన మన పాప పరిహారార్థపు బలి ఆయన మీద ఎలా వేయబడుతుంది, తండ్రి అతన్ని ఎలా నలగొట్టడానికి ఇష్టపడతాడు, ఈ సంగతులన్నీ ప్రభు యొక్క ప్రేమ, మరణ, పునరుద్ధాన, సమాధి అలాగే పునరుద్ధానం గెలిచి ఆయన హాజరు చేరే వరకు ఒకే ఒక అధ్యాయం మాట్లాడుతుంది. కాబట్టి ఈ దర్శనము యేసు ప్రభు యొక్క మరణం గురించి దుఃఖించిన యేసు ప్రభు పునరుద్ధానం ఉందని తెలుసుకున్నప్పుడు యెషయా గారికి మరలా ఆనందం కలిగింది. అక్కడితో ఆగకుండా ఆయన పరలోకకి మహా కూర్చుంటాడని ఆ దర్శనం యొక్క భావం అర్థం చేసుకున్నప్పుడు ఆయన సంతోషపడ్డాడు. వేళ్ళ ప్రభు ఎలా పరిపాలిస్తారో తెలుస్తున్నప్పుడు ఆనందించారు అన్నారు అయ్యగా. కాబట్టి ఇదొక దర్శనము అని మీకు మనం చేస్తున్నా. అలాగే గమనించండి, ఈ గ్రంథములో అనేకమైన రానున్న దినములలో దేవుడు భూమి మీద తెచ్చే పనులు, అలాగే సాతాను ఎలాంటి స్థితి కలుగుద్ది, వాడు ఎలా త్రోసివేయబడ్డాడో ఈ యొక్క లక్ష్యములు మరి దర్శకుల్లో యెషయా చూసి అనేక దర్శనాలు ఈ గ్రంథములో రాస్తారు. కాబట్టి ఈ గ్రంథాన్ని దర్శనముల గ్రంథము అని కూడా మనం అనవచ్చు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, సాతాను గురించి వచ్చింది కనుక ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. అయ్యగారు రాసిన మాటే. ఆ మాట ఏమన్నారంటే, దేవుడు ఎందుకు మరి లూప్తిపడని దూతను తోసిస్తాడు అని చెప్పడం మొదలుపెట్టారు ప్రసంగంలో. ఇది తెలుపుగా ఎందుకు దూషిస్తాడు? ఎందుకు దూషిస్తాడు దేవుడు? ఆరాధించే దూతలకు అధిపతి. కాబట్టి దేవుడు లూప్తిపడి ఏం చేస్తాడు? కోసేస్తాడు. ఏం చేస్తాడు?
ఎందుకు తోసేస్తాడు అంటే ఏమంటారు? వాళ్ళలోపు ఒక చెడ్డ తలంపు వచ్చింది. ఏమొచ్చింది? నేను అడిగే ప్రశ్న నువ్వు జాగ్రత్తగా చెప్పాలి ఈరోజు. చెడ్డ తలంపు వచ్చింది. ఆ తలంపు ఏంటంటే, నేను దేవునితో లేక సమానము, లేక అతి మాస కూర్చోవాలి అని ఆలోచించి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు జాగ్రత్తగా చెప్పాలి. పరలోకములో దేవుని సన్నిధిలోకి పాపము ప్రవేశిస్తదా అంటే ఏమంటారు? ప్రవేశిస్తే అది పరలోకం అయిద్దా? అంటే పాపం అంటే పరలోకం అనే మాటకు విలువ లేదు. అవునా? యేసయ్యలోకి పాపం వెళుతుందా? యేసయ్యే పరలోకం కదా! ఆ గొర్రెపిల్లయే అక్కడ దేవాలయం కదా! పరలోకం అంటే యేసయ్యే. యేసయ్య అంటే పరలోకం. అంతేనా? యేసయ్య ఎక్కడుంటే ఇది పరలోకం. అవునా? అలాగే పశువుల పాక పరలోకం అయిపోయింది. యేసయ్య ఎక్కడుంటే అక్కడ. కాబట్టి యేసయ్యలోకి రవ్వంత పాపమును ప్రవేశించొచ్చారు? అవునా? పరలోకం వెళ్తదా? వెళ్ళదు. వెళ్ళిందా? వెళ్తే అదేమవ్వదు. మరి సాతానుకు చెడ్డ తలంపు వచ్చిందా? చెప్పాలి. అప్పుడు దూత వచ్చింది కాబట్టి ఏమైంది? పడిపోయింది. దేవుడు తోసేసాడు. ఇప్పుడు చెప్పండి, జరుగుద్దా? జరగదా? ఇది మన భాషలో అయితేనే అర్థమైద్ది. బయటోళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఈ తలంపు ఎలాగొచ్చింది? ఎక్కడికొచ్చింది? అనేది ముఖ్యం. పరలోకానికి చెడ్డ తలంపు వెళ్ళకూడదు. వెళ్తే అది పరలోకం కాదు. కాబట్టి దేవుడు తోసేస్తే మన నిజం. కాబట్టి అది మనకు తెలుసు. దూత ఏమైంది? సాతానయింది. కాబట్టి దీనికి ఆన్సర్ ఇవ్వాలంటే మనకి 7 లోకాలున్నాయి. అది గుర్తుపెట్టు. ఎన్ని లోకాలు? దేవుడుండే లోకం వేరు. దేవదూతలు ఉండే లోకం వేరు. అది గుర్తించుకో. దేవుని లోకానికి దేవదూతల లోకానికి మధ్య గాజు సముద్రం ఉంటుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుని తలంపులు, దూతలు ఈ గాజు సముద్రం చూస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు బయలుపరచబడతాయి. వాళ్ళ దృష్టి ఏంటంటే దేవుని కంటే దేవునికి ఆలోచన కలిగిన ఈ గాజు సముద్రం చూసినప్పుడు వారు ఏం చేయాలో అక్కడ కనపడతాయి. ఆ దూతలు ఆ పని చేయడం మొదలు పెడతారు. కాబట్టి చెడ్డ తలంపు అనేది దూతల లోకానికి వెళ్ళింది కానీ దేవలోకానికి కాదు. కాబట్టి ఆ మాట గుర్తుపెట్టుకో. ఏనంత చెప్తా. అదే మనం నేర్చుకోండి. చాలా మంచి ప్రశ్న కానీ చెప్తున్నా. కాబట్టి దేవుడు ఉన్న స్థలంలో పాపము అది పరలోకం అని. ఇవన్నీ పరలోకంలో ఒక భాగాలే కానీ అసలు పరలోకం అంటే ఎవరు స్థలం? దేవుని తన్ని చెప్తాను నీ క్వశ్చన్. కింద గాజు సముద్రం కింద దేవదూతల్లో, దాని కింద గాజు సముద్రం కింద మళ్ళీ పరిశుద్ధులుండే లోకం. అర్థమైందా? దాని కింద వాయుమండల లోకం. ఇప్పుడు పడిపోయిన వాడు అక్కడ ఉన్నారు 4వ లోకం. దాని కింద మనం ఉన్నాం. ఏ లోకం? దీని కింద మళ్ళా పాకాలం కింద నరకం. ఇది మనకున్న. కాబట్టి తలంపు ఎక్కడికి వెళ్ళిందంటే దూతల లోక, దేవుని స్థలానికి రెండో పెట్టాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఏ పాపం చేస్తే పడిపోయాడంటే అయ్యగారు చెప్పారు కృపా గర్వం వచ్చింది అన్న. ఏంటంటే పాపానికి ఇచ్చిన పాపం ఏంటంటే కృపా గర్వం. అంటే దేవుడు చూపించిన కృపను లోకు కట్టడమే వాడుకున్న గర్వం యొక్క పాపం. కాబట్టి వాడి పాపం ఏంటంటే దేవుడు వారికి అంత స్థితి ఇచ్చాడు. ఆ స్థితిని వాడు నిలబెట్టుకోలేదు. అదే కృపా గర్వము అన్నారు. అయిగా ఇప్పుడు నా మాట జాగ్రత్త విన. దేవుడు ఎందుకు వాడిని తోసేస్తాడు అనే దాని గురించి ఒక మాట చెప్తా. వాడు ఏమనుకున్నాడంట, వాళ్ళ ఆలోచనలు అంట దేవుడితో సమానం కాదంట. ఏం చెప్పండి? అసలు పరలోకమే దోచుకోవాలనుకున్నాడంట కదా. ఈ దూత లోకానికి నేను అధిపతిని, రేపు పరలోకానికి కూడా నేనేమవ్వాలి? ఆ తిమాత కూర్చోవాలి. ఏ తిమాత? తండ్రిని తోసి తన తిమాత కూర్చోవాలి అనుకున్నాడంటే ఎవడు? అందుకోసం దేవుడు ఏం చేశాడు? దాన్ని తోతెత్తాడు అని రాస్తూ అయ్యగారు పులుస్తా పెట్టలా. ఏమన్నా తెలుస్తా? వాడు పరలోకం దోచుకోవాలనుకొని తోతెత్తిన వాడు భూలోకములో పడిన తర్వాత వాడు భూలోకంలో వాడి కన్ను బైబిల్ మిషన్ దోచుకోవాలని ఉంది, జాగ్రత్త అని అంటారు. ఏ దోచుకోవాలి?
అంటే ఇప్పుడు బయలు విషయం ఎంత గొప్పది అంటే ఏమంటారు? ఆ! ఎంత గొప్పది అంటే పరలోకములో ఆ! సింహాసనం ఎంత గొప్పదో, భూలోకములో దాసొక్క మహానం ఏది చెప్పండి? బయలు విషయంతో ఒత్తుకోవాలి. ఎందుకని? ఎందుకనంటే బయలు మిషన్ పెళ్లి కుమార్తెగా ఎళ్లి ఆ సింహాసనం కూర్చుంటారు. ఏ సింహాసనం మీద? ఇప్పుడు ఇందాక బాబు అడిగాడు కదా! ఏ సింహాసనం మీద? తండ్రి సింహాసనం మీద. ఇప్పటి వరకు చనిపోయిన ప్రతి భక్తుడు కూడా పరదేశంలో ఉన్నారు. సింహాసనం మీద ఎవరు లేరు. ఒక్క యేసయ్య తప్ప. పరలోకానికి వెళ్ళాల. చూడండి అయ్యగారు రాస్తూ సిలువ ధ్యానాలప్పుడు కుడి ప్రక్కన దొంగ తండ్రి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అప్పుడు ప్రభు నేడే నువ్వు నాతో కలిసి అదే వాడు మారుమనసు పొందుంటే అనేవాడు అంట నేడే నువ్వు నాతో కలిసి పరలోకానికి చేరదు లేకపోతే మహాపేరదు అనేవారంట ప్రభు. అంటే మొట్టమొదటిగా నరుడు సింహాలు కూర్చున్నవాడు అయిపోయేవాడు. కానీ వాడు మారుమనసు లేదు, అప్పుడే బాప్తిత్వం లేదు, ఇంకా రక్షణ లేదు. ప్రభు నమ్మి వెన్న పదవి సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రతి భక్తుడు కూడా అబ్రహాము, మన అయ్యగారు, లేకపోతే పెద్దలు తిరురాజు అయ్య గారు, భూషణ అయ్య గారు కానీ ప్రతి ఒక్కరు కూడా పరదేశంలో ఉన్నారు. రేపు ఆ బాటంతోనూ ప్రధాన దోషం దేవుడి దిగి వచ్చినప్పుడు ఒక బోరు శబ్దం వర్ణిస్తున్న వారికి ఒక బోరు శబ్దం భూమి మీద ఉన్న మనుషులకు ఈ రెండు కలిసి అప్పుడు మనం వెళ్ళేది నూతన ఎరుషు. ఆ నూతన ఎరుషులేమి ఈ గౌతముద్రను దాటి తండ్రి నేను జయించి తల్లి సింహాసనం కూర్చున్న ప్రకారంగా జయించి వానికి తండ్రి సింహాసనం అందా నాది. ఎందుకని ప్రకటనలో మాట ఉంది, నేను జయించాను, ఇది నాదైపోయింది, ఇప్పుడు నాది మీకు ఇస్తా. ఎవరికి ఇస్తాను? మీరు కూడా జయిస్తే నా సింహాసనం మీద అంటే తల్లి సింహాసనం మీద మనలను కూర్చోబెడతారు. పెళ్లి కుమార్తె నూతన ఋషులు అంటే అది. కాబట్టి ఈ మాట మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. నన్ను అర్థమైందా నీ క్వశ్చన్కి? రైట్. మనం వెళ్ళేది నూతన ఋషులేము తండ్రి సింహాసనం మీదకి. అన్ని లోకములకు అవతలానున్న ఉన్నత లోకములో సన్నుతులు గొలుచున్న ఆ సింహాసనం కూర్చోవడమే పెళ్లి కుమార్తెకు తప్ప మిగతా వారికి ఎవరికి తర్వాత 30 అంతులు వస్తారు, తర్వాత 60 అంతులు వస్తారు, 30 అంతులు వస్తారు. కానీ ఒక 100 అంతుల వారికి ప్రభు మొక్కలు చూస్తే భాగ్యం, 7 విందులో కూర్చునే భాగ్యం, 1000 పరిపాలనలో పరిపాలించే ధన్యత, సింహాసనం మీద కూర్చుని డాక్యుమెంట్ తీర్పించే ధన్యత, యుగమును సదాకాలం ప్రభుత్వం కలిసి జీవించే భాగ్యము ఒక పెళ్లి కుమార్తె. కనుక ఈ పెళ్లి కుమార్తెను వెలకుండా చేయాలి. అప్పుడు వాడికి బలం వచ్చింది, దేవుని బలం తగ్గిపోద్దని తెలుసుకొని భూలోకములు బయలునిచ్చిన ప్రాంతాన్ని ఏమంటుంది, వాడు దోచుకోవాలనుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కదా. కాబట్టి చూద్దాం. దానికి మీకు చాలా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే నేను చాలా చెప్పేస్తూ ఉంటా. మన క్లాస్ సరిపోదు. నాకు అప్పుడు 17 పుస్తకాలు ఇచ్చారు. రైట్, వెరీ గుడ్. కాబట్టి మరి ఈ దర్శనములు అనేక మనకి ఈ గ్రంథములో మనకు కనపడడం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యెషయా గ్రంథములో మనకు అనేక దర్శనములు కనపడుతున్నాయి, అనేక అనుభవాలు మీకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ గ్రంథమును జాగ్రత్తగా మీరు చదివి నేర్చుకుంటే చాలా అనుభవాలు కనపడితే నేను చివరిలో ఒక మాట చెప్పి ఈ గ్రంథం దాటి వెళ్ళిపోదాం. మనం 11:30 5 పుస్తకాలు కనీసం ముగించుకుందాం. ఈ గ్రంథములో మనకు కనిపించే కొన్ని చెప్తాను, జాతర రాసుకోగలిగి రాసుకోండి. ఈ గ్రంథములో మనకి మొదటిది ఇశ్రాయేలు స్థితి కనపడుతుంది. ఇశ్రాయేలు యొక్క స్థితి మొదటి. రెండవది శత్రువుల యొక్క స్థితి కనపడుతుంది. ఈ గ్రంథంలో మనకి ప్రాముఖ్యం కనపడేది ఇశ్రాయేలు యొక్క స్థితి, 2 శత్రువుల యొక్క స్థితి, 3 పరలోకము యొక్క స్థితి. ఈ 3 స్థితులు ఈ యొక్క అధ్యాయంలో మనకు కనపడవు. మీరు ప్రక్కన 24:17 అనే రిఫరెన్స్ కూడా వేసుకుంటే బాగుండు. ఈ యొక్క గ్రంథములో మనకు కనపడే స్థితి ఏంటంటే, 1 ఇశ్రాయేలు స్థితి, 2 ఇశ్రాయేలు యొక్క శత్రువుల స్థితి, 3 పరలోకము యొక్క స్థితి మరి ఇక్కడ కనపడుతుంది. రికల్సు 24:17 24:17 ఏమని రాయబడిందంటే, భూనివాకు నీ మీద భయం వచ్చాను, గంటయు ఉదయం నీకు తటస్థించాను. ఈ మాటలు కనపడతాయి. కాబట్టి దేవుడు వారి స్థితి గురించి ప్రాముఖ్యంగా మరి ఆ మాట రాస్తారు. ఆ పై వచ్చును అవి వచ్చును చదువుకుంటే మీకు అర్థం. రెండవది, ఇందులో భూమికి దరుగు
మరి జరగబో స్థితి ఏ విధంగా కనపడ్డ అంటే భూమికి ఏం జరుగుద్ది అనే స్థితి మరి ఇక్కడ ఈ గ్రంథంలో మళ్ళా కనపడుతుంది కదా. ఇస్రాయేల్ స్థితి, శత్రువుల యొక్క స్థితి, అలాగే పరలోకం యొక్క స్థితి, భూమికి జరగబోయే స్థితి మరి ఈ గ్రంథములో కనపడుతుంది. అర్థమైందా? ఏంటి అత్యుకులు అంటే పక్కన బ్రాకెట్లో రాసుకోండి. భయము, ఇవన్నీ అయ్యగారు చెప్పిన మాటలు నాయక. భయము, 2 ఉరి, 3 చావు, 4 పునాదులు కదులుట, బ్రాకెట్లో భూకంపములు, అలాగే దత్తరిల్లు, తూతాలు అన్నారు ఇక్కడ అంటే బాంబులు అనుకుంటా. భయము, ఉరి, సావు, పునాదులు కదులుతా అంటే బ్రాకెట్లో భూకంపములు, దద్దరిల్లు త్రికాలు, ఇవన్నీ మరి యెషయా గ్రంథము యొక్క స్థితి భూమికి కనపడుతూ ఉంటాయి. ఈ యొక్క దాంట్లో ఒక్కొక్క మాట రాసుకున్న తర్వాత మనకి ఏమి కనపడుతుంది? మనకి ఒకటి నిత్యమైన రక్షణ ఉన్నది. ఒకటి నిత్యమైన రక్షణ అంటే దాని అర్థం ఏంటంటే రాసుకుంటారు. నిత్యమైన రక్షణ అంటే శాశ్వత కాలము, ఈ లోకము పరలోకములో ఉంటుంది అని తెలియచేతే నిత్య రక్షణ. అంటే మన శాశ్వత కాలము దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ ఈ లోకాంతా తీసుకొని అక్కడ విస్తరించి ఎప్పుడు మళ్ళీ పడిపోకుండా ఉన్నట్టు. కాబట్టి నిత్యమైన రక్షణ అంటే అనగా శాశ్వత కాలము ఈ లోకము పరలోకములో ఉండును అన్నారు. ఈ లోకము పరలోకములో ఉంటుంది. రెండవది నిత్యమైన మహిమ. రెండవది నిత్యమైన మహిమ. రక్షణిచ్చుటయే కాదు కానీ మహిమనిచ్చును. అది అంటే నిత్యమైన మహిమ అంటే మనిషికి రక్షణే కాదు, అక్కడ నిత్య మహిమను కూడా దేవుడు ఇస్తా. అది మహిమనిచ్చును. మూడోది నిత్యమైన బలము. రేపు మనకు కలిగేది అనగా ప్రభు ఎలాంటి శక్తిమంతుడు, పెంచి కుమార్తె కూడా అట్టి శక్తిమంతురాలుగా మార్చబడుతుంది. అంటే ప్రభు సృష్టికర్త అయితే రేపు పరలోకం వెళ్ళిన పెళ్ళికూతురు కూడా సృష్టికర్త అయిపోతుంది. ప్రభు ఏదంటే నెరవేరినట్టు పెళ్ళికూతురు ఏమిటంటే నెరవేరిపోతుంది. అది నిత్యమైన బలం. ప్రభు సాతాను తలెత్తు పడితే మనం కూడా తెచ్చకూడదు శక్తి మనకు వస్తుంది దేవుడు. అవి నిత్యమైన బలం. అలాగే ఒకటి నిత్యమైన రక్షణ అట్టదన రైట్. రెండోది నిత్యమైన మహిమ అంటే మహిమ చెప్తారు. నిత్యమైన బలము అంటే పెళ్లి కుమార్తెకి దేవునికి ఉన్న సర్వశక్తి ఆ రోజు అందుకుంటుంది. అంటే దేవుడు సర్వశక్తిమంతుడైతే తన పెళ్లి కుమార్తె కూడా సర్వశక్తిమంతురాలైతే అదా నిత్యమైన బలం, సంపూర్ణమైన బలం అని రాసుకోవచ్చు. అది నాలుగోది నిత్యమైన సంతోషం. అంటే అర్థం ఏంటంటే ఈ సంతోషం యుగయుగమును ఉండును అన్నారు కదా. అంటే మనకు ఈరోజు సంతోషంగా ఉంటాం, ఏదో వార్తలు అంటే దుఃఖం వచ్చి, కానీ అలా ఉండదు. పెళ్ళికొద్దు సంతోషం యుగయుగములు అంటే కోదది మనసులో ఆనందం ఎప్పుడు పోదు. అలాంటి స్థితి కలుగుంటుంది నిత్యమైన సంతోషం. ఐదోది నిత్యమైన వాత్సల్యము అన్నారు సరే. నిత్యమైన వాత్సల్యం అంటే మనకి ఎలాంటి లక్షణాలు వస్తాయంటే ప్రభులు అన్నీ వచ్చేస్తాయి పూర్తిగా. ప్రేమ, దయ, కనికరం ఎప్పుడు ఉంటుంది. మనం ఆ లక్షణాలన్నీ సంపూర్ణంగా తీరుస్తాం. నిత్యమైన వాత్సల్యం ఉంటుంది. ప్రేమ, దయ, కనికరము సంపూర్ణంగా కలిగి ఉండుతాయే నిత్యమైన వాత్సల్యము అన్నారు. ప్రేమ, దయ, కనికరము సంపూర్ణంగా కలిగి ఉంటాం. ఆరోది నిత్య నిబంధన. ఆరోది నిత్య నిబంధన.
అంటే అర్థం ఏంటంటే నిన్ను విడువను అని ప్రభు అంటే రాసుకో. నిన్ను విడువను అని ప్రభు అంటే నిన్ను విడువను అని ప్రభు అంటే నేను నీలో స్థిరముగా ఉంటాను అని పెళ్లి కూతురు అంటదా. నేను నీలో స్థిరముగా ఉంటాను అంటే ఇద్దరిలో ఈ నిబంధన పోదు. మీకు ఒక మాట చెప్తాను ఇక్కడ. సరే, ముందు చెప్పాను మళ్ళీ లోపల చెప్తూ కాదు. ఏడవది నిత్య నరకము ఈ గ్రంథంలో కనసడు. నిత్య నరకం అంటే తీర్పు, అలాగే అగ్నిగుండము, దేవుని యొక్క శిక్ష. ఈ గ్రంథములో ప్రాముఖ్యంగా మనతో మాట్లాడితే మీరు ప్రక్కనలో 20 అధ్యాయము 11 నుండి 15 వరకు చదువుకుంటే ఒక మాట కనపరుస్తాయి. ఊనే రిఫరెన్స్ రాసుకోండి. తర్వాత ప్రకటన 20 11 నుండి 15. ప్రకటన 20 11 నుండి 15 ఆ నిత్య నరకం గురించి, జీవగ్రంథంలో పేరు రాయబడిన వారి వరకు దేవుడి తీర్పు, రెండవ మరణం గురించి ఇక్కడ ప్రవచనం అక్కడ అనుకో. ఒక మాట చెప్తా నిబంధన గురించి. నిబంధనకి కాంట్రాక్ట్కి చాలా తేడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవడానికి. చాలా పెళ్ళిళ్ళలో ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కాంట్రాక్ట్ చేసుకుంటా. నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇస్తా. మన కూడా ఇక్కడ అంతే. కొన్ని మంది ఎలా పెట్టుకుంటారంటే మీరు కట్నం ఇస్తారంటే మేము ఇది ఇస్తాం, మా పిల్ల చదువుతుంది, ఇలా మాట్లాడుకుంటాం. బిల్డింగ్ కట్టాలంటే ఆడికి ₹1,00,000 ఇస్తే వాడు బిల్డింగ్ కట్టి పెడతాడు, నువ్వు ఇవ్వకపోతే వాడు ఇవ్వవు. ఇది కాంట్రాక్ట్ పద్ధతి. నిబంధన అంటే అది నిబంధనలోకి వచ్చిన తర్వాత, అంటే దేవుడు మనం నిబంధనకు వచ్చిన తర్వాత ఒకవేళ విడిచిపెట్టిన, అంటే నిబంధన తప్పిన, వాడు తప్పాడు కనుక నేను చేయలేదు అన్నాక చేయలేరు. నిబంధనకు గొప్పతనం అది. వాడు చేయలేదు కనుక నేను చేయను అన్నది లేదు. వాడు చేయకపోయినా కొనసాగించడమే నిబంధనకున్న ఆ లక్షణం, దానికి ఉన్న రూల్ అన్నమాట. ఉదాహరణకి పెళ్ళిళ్ళలో భర్త భార్య విషయంకి వస్తే, భర్త అంటది ఆ భర్త గురించి ఏ రాయబడిందంటే భార్యను ప్రేమిస్తాడు. భార్య గురించి ఏ రాయబడిందంటే ఎక్కి పత్రికలు భర్తకు లోబడాలి. సాధారణ మా గొడవలు ఏమొస్తాయంటే నా మాట విందండి అంటే ఆమంటది ప్రేమించడండి, కాబట్టి నేను ఎలా వింటానంటది ఆమె. నా మాట వినడు కాబట్టి నేనెందుకు ప్రేమిస్తాను. కానీ పెళ్ళి అనేది కూడా నిబంధన. దేవునితో ఇస్రాయేలుకి మనకి ఉన్న నిబంధన లాంటి. అంటే ఒకవేళ ఆమె ప్రేమించకపోయినా ఈ మాత్రం ఆయనకి ఏం చేయాలి, లోబడే ఉండాలి. ఒకవేళ ఆమె లోబడకపోయినా ఈయన నిబంధనలు ఉన్నాడు కనుక ఆమె ఏం చేయాలి. యేసయ్యకి ఇశ్రాయేలుకి అదే బంధం, యేసయ్యకి మనకి అదే బంధం. గది నిత్య నిబంధన అంటే అర్థం ఏంటంటే దేవుడు మనం ఒక మాట మీద ఉంటాం అంతే, ఇద్దరం. నేను నీలో ఉంటాను, నువ్వు నాలో ఉంటావు. ఈ మాటలన్నీ యెషయా గ్రంథంలో కనపడతాయి. ఇది క్లుప్తంగా ఇచ్చాను. ఎవరైనా దేవుని చిత్తం అయితే ఇంకొకసారి ప్రతి అధ్యాయం గురించి మనం తెలుసుకున్నాం. దేవుడు ఈ మాట జీవించిన బాధ ఒకటే. రెండో దానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం. నెక్స్ట్ ఇర్మియా గ్రంథం గురించి త్వరగా మనం మాట్లాడుతున్నాం. ఇర్మియా గ్రంథం బైబిల్ గ్రంథములో మరొక శ్రేష్టమైన గ్రంథము అనే సంగతి మనం గుర్తిస్తాం. ఈ గ్రంథం గురించి కూడా నేను 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా మీరు నాతో కలిసి గమనించి. బైబిల్ గ్రంథములో ఈ గ్రంథము చాలా ఉన్నతమైన గ్రంథం. ఇర్మియాకి యెషయాకి చాలా తేడా ఉంది. యెషయా ధనవంతుడు, యెషయా ధైర్యశాలి, యెషయా గొప్పవాడు, ప్రొఫెట్ కేరున్నవాడు. యెషయా మాట రాజులు వింటున్నారు. కానీ ఇర్మియా పెరిగి చిన్నవాడు, దాదాపు 22 సంవత్సరాల వయసు. కొంచెం కిరికి, కొంచెం భయస్థుడు. కానీ దేవుడు చాలా ధైర్యపరిచా. కన్నీటితో ఈయనకు ధైర్యం ఏదైనా చెప్పేవాడు యెషయా గారైతే. యెషయా గారి గురించి అయ్యగారు అన్నారు, రాజ టీవీ కలిగిన వాడు అన్నారు. యెషయా అంట ఏం కలిగినవాడు, రాజ టీవీ కలిగిన వాడు, అధికార టీవీ కలిగిన వాడు, మాట్లాడగలిగే శక్తి కలిగిన వాడు. ఇలాగా యెషయా గురించి ఎలాంటి మాట అయినా ధైర్యంగా సొసైటీకి చూపించినట్లు చెప్పగలిగేవాడు. కొన్నిసార్లు మనం చెప్పలేము, ఎందుకంటే సొసైటీలో మనకు పేరు లేకపోయినా కొన్ని మాటలు మనం ఏం చేయలేం. అవునా, మనం చెప్పాలనుకున్నా ఏం చేయలేం, చెప్పలేం. ఎందుకంటే ఆ పెద్దోళ్ళు మనకంటే, వీళ్ళు డబ్బు ఉన్నోళ్ళు మనకంటే, వాళ్ళు ఆ కులం అంటే మనం కానీ ఆ ఆటంకాలు యెషయాకులో
ఇర్మియాకు వచ్చేసరికి ఇవన్నీ కనపడతా ఉంటాయి. కాబట్టి ఈ అనుభవంలో నుంచి కూడా ప్రవక్తని ఎలా దేవుడు వాడుతున్నారో మనం ఈరోజు చూద్దాం. ఇర్మియా చాలా దీవెనకరమైన భక్తుడు అని మీకు మనవి చేస్తున్నా. చిన్నవాడే కానీ దేవుని పిలుపు ఉన్నదున్నట్లుగా చెప్పేవాడు. అంతకంటే ఎక్కువ చెప్పేవాడు కాదు, తక్కువ చెప్పేవాడు కాదు. దేవుడు ఏది చెప్తే అది చెప్పేవాడు. లేదు దీన్ని బట్టి మనం ఇంకో మాట భరించలేని నేర్చుకోవాలంటే ఆయన మీతో చెప్పినది. అలాంటి మాటకు ఉదాహరణ ఎవరంటే ఇర్మియా. సరే, ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే మరి యెహోవా స్థాపించును అని అర్థం. యెహోవా స్థాపించును అని అర్థం. ఇర్మియా అనే మాటకు యెహోవా స్థాపించును అని అర్థం. అయ్యగారు ఇర్మియాకు ఇంకో పేరు పెట్టారు, అర్థం చెప్పారు. అదేంటంటే యెహోవా వాక్కు అనే అర్థం పేరు గొప్ప. యెహోవా వాక్కు అంటే దేవుని వాక్యము అనర్థం, దేవుని స్వరము, దేవుని మాట అనర్థం. అంటే ఇర్మియా ఏది మాట్లాడినా తన సొంత కలిపేవాడు కాదు, ఇంకేదన్నా చెప్పేవాడు కాదు. ప్రభు ఏది చెప్తే అని చెప్పేవాడు. అది ఇర్మియాకున్న అర్థం. ఇర్మియా యొక్క స్వరం ఏంటి? అయ్యగారు చెప్పిన ఇర్మియా యొక్క స్వరం చెప్తాను రా. దేవుని వాక్కు డాష్ పెట్టి దేవుని తట్టు తిరుగుతా. అది ఇర్మియా యొక్క స్వరం ఏంటంటే దేవుని వాక్కే ఇర్మియా స్వరం. అలాగే దేవుని తట్టు తిరుగుతా, అది ఇర్మియా యొక్క స్వరం. దేవుని తట్టు తిరగాలి అని దేవుని వాక్కు చెప్తుందని అర్థం. దేవుని వాక్కు దేవుని తట్టు తిరుగుతా, ఇది ఇర్మియా యొక్క స్వరం. అయ్యగారు ఇర్మియా గ్రంథం గురించి పూర్తిగా తెలుసుకొని క్లుప్తంగా దాని గురించి చెప్పిన ఒక మాట వస్తాం. రెండవ ఆ మాట ఏంటంటే చెరలోకి వెళ్ళిపోగా యెరూషలేములో మిగిలిపోయిన మళ్ళా చెరలోకి వెళ్ళిపోగా యెరూషలేములో మిగిలిపోయిన యూదుల మధ్యను దైవ చిత్తమును. మళ్ళా చెప్పిన మొదటి నుంచి చెరలోకి వెళ్ళిపోగా యెరూషలేములో మిగిలిపోయిన యూదుల మధ్యను దైవ చిత్తమును తీర్పును ఇర్మియా వినిపించిన సంగతి ఇర్మియా గ్రంథములో ఉన్నది. మళ్ళా చెప్తాను, జాగ్రత్త. మొదటి నుంచి చూడండి. చెరలోకి వెళ్ళిపోగా అంటే వీళ్ళు చెరకు పట్టబడిన తర్వాత యెరూషలేములో మిగిలిపోయిన యూదులతో మాట్లాడుతున్న ఇర్మియా. వారి మధ్య అంటే మిగిలిపోయిన వాళ్ళు చెరకి రాజు తీసుకుని తామని పట్టుకెళ్ళిపోయి బబులోను రాజు ఒక్కొక్కసారి ఒక్కొక్క గుంపును పట్టుకెళ్ళేవాడు 3 తహాలుగా. మిగిలిపోయిన వారి మధ్య దైవ చిత్తమును దేవుని తీర్పును ఇర్మియా వినిపించిన సంగతి అంటే ఇర్మియా దేవుని చిత్తాన్ని అలాగే దేవుని యొక్క తీర్పును గురించి ప్రకటించిన సంగతిని ఇర్మియా రాసిన గ్రంథములో ఉన్నది. అది ఇర్మియా గ్రంథం గురించి అయ్యగారు రాసిన మాట అనమాట. అంటే ఏముంది ఇర్మియా గ్రంథంలో, దాని సారాంశం అనమాట. ఒక్క మాటలో దాని సారాంశం అయ్యగారు తెలియజేశారు. ఇర్మియా గ్రంథము మరి 24వ పుస్తకం బైబిల్ గ్రంథములో 24వ పుస్తకం, స్టాటిస్టిక్ 24వ పుస్తకం. రెండోది దాని తర్వాత ఇర్మియా గ్రంథములో రాసింది ఎవరు? ఇర్మియా గ్రంథం రాసిన తేదీ ఏంటంటే మరి రాయబడే స్థలమేమో పాలస్తీనా దేశములో. తారీఖు రాసుకోండి, 685 నుండి 685 నుండి 616 బీసీ. ఇవన్నీ బీసీ, క్రీస్తు పూర్వం అని అర్థం. బీసీ అంటే 685 నుండి 616 ఈ మధ్య కాలంలో పాలస్తీనా దేశములో ఇర్మియా ద్వారా, గ్రంథకర్త ఇర్మియాను, ప్రతి గ్రంథము వాళ్ళే రాస్తారు. మీకు 1:1 దాని ప్రూఫ్ కనపడతారు అన్నమాట. అంటే ఇర్మియా రాయడానికి మీకు ఆధారం ఏంటంటే ఇర్మియా గ్రంథం 1:1 ఆధారం.
రైట్. తర్వాత రాస్తున్నాను. 52 అధ్యాయాలు ఉన్నాయి ఈ గ్రంథంలో. 52 అధ్యాయాలు. 364 వచనాలున్నాయి. 364 వచనాలు. తర్వాత ఎన్ని పదాలున్నాయి, మాటలున్నాయంటే 4, 2, 6, 5, 9. 4, 2, 6, 5, 9 అంటే 42,659 పదాలు ఉన్నాయి. 4, 2, 6, 5, 9. ఇది క్లుప్తంగా ఇర్మియా గ్రంథం యొక్క టాపిక్. సరే, ఇర్మియా గురించి 2 మాటలు చెప్తూ నేను ఈ గ్రంథంలో గురించి కొన్ని సంగతులు జ్ఞాపకం చేయాలి. మీరు బైబిల్ కూడా తీసుకోవాల్సి పక్కన ఇర్మియా గ్రంథం కూడా నేను తెరిచి పెట్టండి. ప్రాముఖ్యంగా దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సరే, ఇర్మియాకు దేవుడు ఏమని తెలియజేస్తే, ఇర్మియా నువ్వు భయపడద్దు. ఇర్మియాతో ప్రభు అంటాడు, నువ్వు పుట్టక ముందే నిన్ను నేను ఆర్డినేషన్ ఇచ్చాను అన్నారు. అయ్యగా ఆ మాట వాడారు. నువ్వు పుట్టక ముందే నీకు నేను ఆర్డినేషన్ ఇచ్చి ఉన్నాను అన్నారంట. అయ్యగా అంటే నిన్ను నేను అభిషేకించాను, నిన్ను నేను ఏర్పాటు చేస్తున్నా. మీరు మొదటి అధ్యాయం 4 వచనం చూడండి. మొదటి అధ్యాయం 4 వచనం చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ కలిగించెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రత్యక్షిని జనములకు ప్రవక్తలుగా నిన్ను. అది ఈ మాట ఇర్మియా గురించి ప్రాముఖ్యంగా రాయబడింది. మరి ఒకరోజు అయ్యగారి గురించి ఒక పెద్దలు చెప్పడం విన్నాను. ఏంటంటే ఇది అయ్యగారి గురించి కూడా ఇదే ప్రవచనం. అంటే అయ్యగారు కూడా ప్రభు ఇదే ప్రవచనం ఇర్మియాని ఎలా అయితే నిలబెట్టుకున్నానో ఈ కాలంలో మిమ్మల్ని కూడా నేను అలా నిలబెట్టుకున్నాను. ప్రభు ఈ ప్రవచనాన్ని దైవజనులకు చూపించారని. కాబట్టి ఈ ప్రవచనం మనం గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇర్మియాని జ్ఞాపకం చేసుకోండి. నేటి కాలం ఇర్మియా అయినా అయ్యగారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అని మీకు మనం చేస్తున్నాం. సరే, మంచిది. రెండవది, ఇర్మియా మరి అనేక సంగతులు మరి ప్రభుని గురించి వాక్కు వచ్చా. ఆయన ముఖ్యమైన మాట ఏంటంటే దేవుని యొక్క మాటలను సంఘానికి వినిపించడానికి, నమ్మకాన్ని పుట్టించడానికి ఆయన అనేక సంగతులు, దర్శనములు, ప్రభు యొక్క వాక్కు అందుకొని ప్రభు స్వరం విని అనుభవం కలిగి ఇతరులకు ఆ స్వరాన్ని ప్రకటించే అనుభవం ఇర్మియా కలిగి ఉన్నారని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇర్మియా గ్రంథములో మరొక శ్రేష్టమైనది ఏంటంటే మరి ఈ మాట చూద్దాం చూడండి. నీవు ప్రవక్తగా బయలుదేరిన తర్వాత నేను నీకు ఏది చెప్తానో అదే వారికి చెప్పు అని దేవుడు అంటే ఇర్మియాతో చెప్పాడు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్లుగా మళ్ళీ మీకు ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన మూలవాక్యం జ్ఞాపకం చేసుకో. మన మూలవాక్యం ఏంటి? మన మూలవాక్యములో ఏముందో తెలుసా? వెరీ గుడ్. కాలమంది తాళపని ప్రశ్న కదా. మూలవాక్యంలో మన మిషన్ పేరు కూడా ఉంది. మరి ఎవరన్నా అడుగుతారు బైబిల్ మిషన్ బైబిల్లో ఉందా అంటే, అయ్యగారు బైబిల్ అంతటి బట్టి వచ్చింది. బైబిల్ అంతటి బట్టి వచ్చింది. బైబిలే మనం మొదట పెట్టుతున్నాం, ఆ తర్వాత పని అనే మాట వాడాం. మిషన్ అంటే పని. కాబట్టి ఆయన మీతో చెప్పున్న చేడులో ఆయన మీతో చెప్పున్నది అనే మాట తీసుకుంటే మన ఆరాధనలో ఏం చేస్తామంటే దేవుడు స్వయంగా చెప్పవలసిన మాటలు ఈ పుస్తకములో ఇన్ని ఇచ్చారు. అంటే ఆయన మీతో చెప్పున్నది ఈ పుస్తకం. అంటే ఈ పుస్తకం బైబిల్. అంటే ఆయన చెప్పున్నది పక్కన బైబిల్, దాని అర్థం. చేయండి అంటే పని అంటే మిషన్. కాబట్టి బైబిల్ మిషన్ అనే మాట బైబిల్ ఉంది, మన మూలవాక్యంలో ఉంది, మన అనుభవంలో కూడా ఉండాలి. ఉండకపోతే మనం ఏమో బోర్డు ఉంటుంది కానీ మనం మాత్రం బైబిల్ మిషన్ వాళ్ళం కాదు. వెరీ గుడ్. తర్వాత ఈ గ్రంథములో నువ్వు ఎవరికి వాక్యం చెప్తావో వారిని చూసి భయపడద్దు, భయపడితే వారి వలన నీకు భయము కలిగిస్తాను అని హెచ్చరించాడు. చూడండి ఆ మాట. ఇర్మియాకి ఏమన్నాడంటే, నువ్వు ఎవరైనా చూస్తూ చెప్పేటప్పుడు భయపడ్డావా, వారి వల్ల నీకేమొస్తుంది? నువ్వు భయపడితే నీకు భయం వస్తుంది. నువ్వు భయపడకపోతే వాడికి భయం వస్తుంది. ఎవరు వస్తుంది?
ఇది ఖచ్చితంగా మన కాలంలో మనం కూడా నేర్చుకోవచ్చు. అయ్యగారు ఎప్పుడు భయం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాం. కాబట్టి భయం విషయం మనం కూడా ఇది చెప్తే ఏమనుకుంటారా అనుకోకుండా నిర్మోహతంగా అది కరెక్ట్ అన్నప్పుడు అది దేవుని మనకి ఎప్పుడంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనం భయపడితే వాడు ఇంకా నీకు భయం కలిగిస్తాడు. నువ్వు చెప్తే వాడికేమొస్తుంది? వాడికి భయం వస్తుంది. నీకు ధైర్యం ఇంకా ఎక్కువై. ఇర్మియా జీవితంలో ప్రభు చేస్తున్న పని అదే. కాబట్టి ఇంకో మాట చెప్తాను. ఇర్మియా గురించి ప్రభు ఏం చెప్తారంటే అయ్యగారు రాసిన మాట, వారు నీలో పోట్లాడి వారేమాత్రము జయించలేదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. అక్కడ రాత్రి చూడండి, నేను నీకు గొప్ప శక్తిని ఇస్తా. అదేమిటే నీవు ఏదైనా నాశనం చేయగలవంటే చేయగలవు, బాగు చేయగలవంటే బాగు చేయగలవు. వాక్యం ఉన్నందువలన లాభము లేదు, కానీ దానితో పాటు శక్తి ఉండవలెను అని ఇర్మియాకు ప్రభు చెప్పిన సలహా. ఏం చెప్పండి? నువ్వు ఎవరికైనా ఎక్కేటప్పుడు ఎలా చెప్పాలి? ధైర్యంగా చెప్పాలి. వారు ఏమాత్రం నిన్ను ఏం చేయలేరు, వాళ్ళేం చేయలేరు. శత్రువులు నేను జయిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు 1000 మంది ఉన్నా నువ్వు ఒక్కడు ఉన్నా ఎందుకు జయించలేరు? నేను నీకు ఇప్పుడు చెప్పండి. వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, ఇర్మియా ఒక్కడే ఉన్నాడు. ప్రక్కన ప్రభు నిలబడితే ఎవరు గెలుపుతారు? అంతే. అదే చెప్తున్నా. కాబట్టి నువ్వు భయపడకు. ఏదైనా చెప్పండి, ధైర్యంగా చెప్పు. నువ్వు ధైర్యంగా చెప్పకపోతే వాళ్ళకి నేను అప్పగిస్తాను. జాగ్రత్త అవునా? ఇస్రాయేలుకి అదే మాట ఇర్మియా చెప్పమంటున్నాడు. ఇర్మియాకి అదే మాట. ఈరోజు మనకు కూడా అదే మాట. మీరు ధైర్యంగా మాట్లాడకపోతే ఆ శత్రువు చేతికి నువ్వు అప్పగించబడతావు. నువ్వు ధైర్యంగా మాట్లాడితే వాడు ఏం నిన్ను చేయలేడు, వాడిని జయించలేదు. కారణం ఏంటంటే నీ పక్షంగా. ఎందుకంటే నువ్వు వాడిన మాట నా మాట. నీ పక్షంగా నేనేం చేస్తాను? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుదు. నేను నిలబడ్డాను కనుక వాళ్ళు మనం జయించలేరు అని చెప్తూ మరి అక్కడ మంచి మట్టులు వాక్యం ఉన్నందు వలన లాభం లేదు. ఏం లేదు చెప్పండి. అసలు మనకేమవుతుంది? వాక్యం ఉంటుంది. వాక్యం ఉన్నంత మాత్రం లాభం లేదు, దాంతో పాటు శక్తి కూడా ఉండాలి. అయ్యగారు ఒక మాట అన్నారు, మొండి ధైర్యం పనికిరాదన్నారు. ఏమన్నారు? వాక్య ధైర్యం కావాలా? కావాలి? ఇక్కడ మళ్ళా అంటారు వాక్యం ఉంటే సరిపోదు, వాక్యం యొక్క శక్తి మనలో ఉండాలి. ఇర్మియాలో ప్రభు ఏం నింపుకున్నాడు చెప్పండి? భయాన్ని తీసి వాక్యం యొక్క శక్తిని ఇర్మియాలో నింపుతున్నట్లుగా మీరు కూడా వాక్యం యొక్క శక్తిని నింపుకుంటే మీకంటే ధైర్యవంతులు, మీకంటే ప్రవక్తలు, మీకంటే తెవదీతే వీరులు మరొకరు మీ ప్రాంతం ఉండరని మీకు మనం చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఇర్మియా ఎలాగైపోయాడో చెప్పనా? పాత నిబంధన అంతటిలో ధైర్యశాలి ఇర్మియా అని నాకు ఎక్కా. ముందంతా భయం పడ్డాడు. ఇప్పుడు పాత నిబంధన అందరిలో ధైర్యశాలి ఎవరంట? ఇర్మియా. కాబట్టి మరి శ్రేష్టమైన ఇర్మియా మనం తెలుసుకోవాలి. రెండవది, దీని గురించి 2 మాట చెప్తాను. ఇర్మియాకి 2 గొప్ప ధోరణిలు ఉన్నాయి అన్నారు కదా. ధోరణలు అంటే ధోరణి. అదొక బాణి, ఇదొక బాణి, అదొక ధోరణ. నీకు అదే ధోరణ అంటారు చూడండి. పాత భాష తెలుగు ఇర్మియాకి 2 గొప్ప ధోరణులు ఉన్నాయి అని అర్థం. ఒకటి రాసుకోండి, రాకపోతే ఏడ్చుట, కన్నీరు రాస్త అనే ఒక ధోరణ. ఏదొచ్చినా ఏడ్చేవాడంతే. ఏత దగ్గర కూర్చొని కన్నీరు కాల్చేవాడు. ఇది ఇర్మియాకున్న ఒక ధోరణి. రెండవ ధోరణి ప్రేమ ధోరణి, జాలి ధోరణి. అంటే ఎవరి మీద ప్రేమ, జాలి చూపించేవాడు. ఈ 2 ధోరణులు ఇర్మియాలో ఉండేవి. ఒకటి కన్నీరు కాపుదం, 2 ప్రేమ లేకపోతే దయ లేకపోతే జాలి చూపించేది. అలాగే రాస్తున్నాను 2. ఒకటి ఏడ్చుట, కన్నీరు రాసుట ఒక ధోరణి. రెండోది ప్రేమ ధోరణి, జాలి లేకపోతే దయ ధోరణి. సాధారణంగా ప్రవక్తలు జీవం గురించి చెప్పేవాడు, వాళ్ళకి చెప్పేవాడు కాదు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా తన గురించి కూడా చెప్పడం నేర్చుకున్నాడు. అది ఈ గ్రంథంలో ఇర్మియాకున్న ఒక ప్రత్యేకత. దేవుని గురించితో పాటు తన గురించి కూడా మాట్లాడేవాడు. ఇర్మియా మాట్లాడేటప్పుడంతా మరి అయ్యగారు అతను గొప్ప దెబ్బ, కన్నీటి దెబ్బ అన్నారు. ఆ మాటలు అయ్యగారు చెప్పేవాడ
ఇర్మియా మాట్లాడేటప్పుడు గొప్ప దెబ్బ తగిలేదంట. అది కన్నీటి దెబ్బ అని రాస్తారు ఇక. ఎందుకు రాస్తూ ఆయన ఏం రాస్తారంటే, నోటి దెబ్బ ఎంత గట్టిదో అంతకంటే గొప్ప దెబ్బ కన్నీటి దెబ్బ అని రాస్తారు దాని తర్వాత. ఇది పాత మాట. ఓల్డ్ అయ్యగారు బుక్ తిప్పి దాని నుంచి రాసిన మాట ఇది. నోటి దెబ్బ కొంత పక్కన ఒక మాట అంటుంది, అవతలోడు తౌలు అంతకంటే 10 రెట్లు దెబ్బ తగిలేది అంటే కన్నీటి దెబ్బ అని రాస్తారు. ఇర్మియా కన్నీటి దెబ్బ కొట్టేవాడు. అది ధన. పాపం ఇర్మియాకి చదువు తక్కువ అయినా, చదువు లేనివాడు అనొచ్చు ఇంకా, అయినప్పటికీ దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకొని మరి చక్కటి ఈ ఇర్మియా గ్రంథములో మీరు చూస్తే సుమారు 51 ప్రకటనలు కనబడుతున్నాయి. అంటే ఇతరులకి ఆయన చెప్పిన సంగతులు కనపడతాయి ప్రాముఖ్యంగా. మనకి ఒక ఇంపార్టెంట్ మాట చెప్తాను, రాసుకో. క్రైస్తవులు తిరిగిపోయిన వారికి, క్రైస్తవులై తిరిగి లోకములోకి వెళ్ళిపోయిన వారికి ఈ గ్రంథాన్ని ఇవ్వండి అన్నారు. ఐదా క్రైస్తవులై మన తిరిగి లోకములోకి వెళ్ళిపోయిన వారికి ఈ గ్రంథాన్ని ఇవ్వండి, లేకపోతే ఇవ్వవలెను అన్నారు. ఇర్మియా గ్రంథం ఒకప్పుడు వీడు క్రైస్తవుడు, వీడింట్లో మళ్ళీ ఇక్కడ లోకంలో కలిసిపోయాడు అనుకున్నాడు. కొత్తగా వచ్చే క్రైస్తవులకి యెషయా గ్రంథం ఇవ్వండి. నేను చెప్పాను కదా, కొత్తగా యేసు గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఏ గ్రంథం ఇవ్వాలి? యెషయా గ్రంథం. క్రొత్త క్రైస్తవులకేమో యెషయా గ్రంథం. క్రైస్తవులు జీవించి కొంతకాలానికి వెనక్కి తిరిగిన వాళ్ళకి ఇర్మియా గ్రంథం ఇస్తే చాలా ఉపయోగకరం. వాడు తిరిగి మరలా క్రైస్తవులు జీవితంలో అడుగు పెడతా. ఈ ఇర్మియా గ్రంథంలో ప్రాముఖ్యం 3 మాటలు కనపడితే రాస్తుంది. 3 మాటలు. మీ మీదకి నాశనం వస్తుంది, మీ మీదకి నాశనం వస్తుంది. 2 దేవుని తట్టు మరలండి, మీ మీదకి నాశనం వస్తుంది. 2 దేవుని తట్టు మరలండి. 3 వెనుక చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ముందు చేసిన ఉపకారములను జ్ఞాపకం ఉంచుకోండి. ఇది ప్రాముఖ్యంగా ఈ 52 ప్రసంగాల యొక్క 51 ప్రసంగాల యొక్క సారాంశ ఇర్మియా యొక్క ప్రసంగ. చెప్తారా? ఇంకొకరు కూర్చో 11:30కి ముగి 11:30కి పంపిస్తాను. మళ్ళీ మనకు 17 చెప్తే అవ్వాలి. ఒక 10 నిమిషాలు ఈ గ్రంథం ముగించేస్తుంది. ఇర్మియా ప్రజలకు ఏమి బోధిస్తున్నాడు అని మాట చెప్తా. ఇర్మియా ప్రజలకు ఏమి బోధించాడు అనగా, ఒకరు మారు మనస్సు పొందితే దేవునికి సంతోషము. ఒకరు మారు మనస్సు పొందితే దేవునికి సంతోషము. అందరూ మారు మనస్సు పొందితే ఎక్కువ సంతోషం. ఇది ఇర్మియా బోధిస్తున్న బోధం. గనుక దేవుడు ఇర్మియా ద్వారా ఇద్దరికి బోధిస్తున్నా. ఇద్దరికి ఏంటంటే, ఒకటి తనకు అనగా ఇర్మియాకి, రెండవది ప్రజలు. అంటే ఇర్మియాని బలపరుస్తున్నాడు. ఇర్మియా ద్వారా మరి ప్రజలను కూడా దేవుడు బలపరుస్తున్నా. అయ్యగారు ఒక మాట రాస్తారు ఇర్మియా గురించి. ఇర్మియా ప్రభు గురించి ఇలా రాస్తారు. ఇర్మియా ఏమనంటే, దేవా నువ్వు అగ్నివి అని అక్కడ. దేవా నువ్వు అగ్నివి, నీ మాట వినని తెలలు
కర్రల వంటి వారు అన్నారు. కర్రలు. నీవు అగ్నివి, నీ మాట ఇనని వారు కర్రలు. కర్ర అగ్ని రేస్తే ఏమైద్ది? దహించబడతది. కాబట్టి దేవుని మాట వినకపోతే కర్రలాంటి మనము కాలిపోతాము అని ఇర్మియాతో ప్రభు మాట్లాడారు. ఇర్మియా చెప్పిన మాటలు విన్నవాడు కూడా ఆ మాట అందించమన్నా. కాబట్టి మనం బోధించేటప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట ఇర్మియాలోకి ఎలాగ వెళ్ళియో మనం బోధించేటప్పుడు ప్రజల హృదయంలోకి వెళ్ళాలి అన్నారు అయిప. అలా బోధించాలంట పొద్దున్న మీరు వాక్యాన్ని బోధించేటప్పుడు. కాబట్టి అలాంటి స్థితి మనం కలిగి ఉండాలి అని మీకు మనం చేస్తున్నా. చూడండి ఎలా బోధించాలో అయ్యగారు చెప్తా మాట చెప్తా. మీరు చేసిన ప్రసంగాలు 2 భాగాలుగా ఉండాలంట. మనకైతే ప్రసంగాలు ఎలా ఉండవు వినండి ఒకటి తప్పు చూపించే ప్రసంగం, గద్దించే మాటలు, శిక్షించే మాటలు ఉండాలి ప్రసంగములో. తప్పు చూపించాలి, శిక్షించాలి, గద్దించాలి. అది ధర్మశాస్త్రం వంటిది అన్నారు అయితే. రెండవది ఆదరించే మాటలు కూడా ఉండాలన్న. ఈ 2 భాగాలు కలిస్తేనే ప్రసంగం యొక్క సువార్త అయింది. కొన్ని కలిపి వాళ్ళని పొగిడితే కుదరదు, లేదా ఊరిని తిడితే కూడా కుదరదు. గద్దించేదాన్ని గద్దించాలి, తప్పు చూపించే తప్పు చూపించాలి. అట్ ద సేమ్ టైం మళ్ళా మన వాక్యంలో ఆదరణ ఉండాలి. ఈ 2 కలిస్తేనే ప్రజల ప్రతి ఒక్క ఇది ఇర్మియా జీవితములో, ఇర్మియా గ్రంథములో నేటి మనలో కూడా ఉండవలసిన స్థితి అని మీకు మనవి చేస్తున్నా. కాబట్టి ఇర్మియా గ్రంథములో ఇలాంటి అనుభవాలు మనకు కనపడతాయి. ఇర్మియా గ్రంథము అయ్యగారికి ఒక దండము లాంటిది అని కూడా రాస్తాయి. అంటే దత్తము లాంటిది. అది కూడా రాసుకోవచ్చు. ఇర్మియా గ్రంథము దేవుని దండము లాంటిది. దాని మాట వినకపోతే శిక్ష, వింటే శక్తి అర్హత ఇస్తుంది దండము. ఈ మాట జ్ఞాపకం చాలు చాలా ఉన్నాయి కానీ ఇది మన అవుట్లైన్స్ బ్రీఫ్ ఇర్మియా గ్రంథములో మనకి ప్రాముఖ్యంగా కనెక్టెడ్. అందులో ఉన్న టాపిక్ మనం తెలుసుకున్నాం. మరి ఒక 10 నిమిషాలు పావు గంటతో మీరు బ్రేక్ తీసుకుంటే తిరిగి మళ్ళా మనం పావు తక్కువ 12 మనం పుడుకొని మిగతా పుస్తకాలు సాధ్యమైనంత వరకు నేను మరి 1 గంటలో మిగతా పుస్తకాలు కూడా నేను పూర్తి చేసి మీకు అందిస్తా. దేవుడు ముగించిన దాకా కరుణతుడ వందనాలు నిన్న మా హృదయ బలపరిచి వీరి సండి ఇర్మియా ఎలాగైతే ప్రభావ తాను నేర్పించాడు నీ బిడ్డలు కూడా నేర్చుకొని చుండగా నీ తల్లిదలు ఇతరులకు వారి హృదయమును నా తండ్రి ఆదరిస్తూ గదికే అనుభవం నడిపిస్తున్నా మీరు ఆగడకుండా పక్షి ఇర్మియా వంటి జీవితము మా దైవజనులకు ఉన్నట్లుగా మేము కూడా వారి పిల్లలుగా కలిగినట్లుగా చూపించున్నాం. చేస్తున్నాం వేడుకొనిచున్నా మరణాత్మ ప్రొక్టర్ మరణ తెలియజేద్దాం. మరణాత